మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసకాహ అని ఈ 12 మంది అమ్మవారి ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు, విశేషమైన భక్తుడు. అమ్మ నా చిలక నీ కంఠంలో ఉండిపోయిందమ్మా, కొంచెం బయటకు వదిలేయి అని ఎలా అంటాడు? ఆ చిలక అరుస్తోంది. అమ్మవారి యొక్క మాట అంత అందంగా ఉంటుంది. మన్మధుడి చిలుక పలికినట్టు ఉంటుందని చెప్పడానికి మూకశంకరుల ప్రయోగం. ఇప్పుడు ఆ చిలుక పలుకుతోంది, అమ్మ నా చిలక ఉందమ్మా నీ కంఠంలో అంటే ఆవిడ కోపం వస్తుంది. అనకపోతే వాహనం లేదు. ఏరా నువ్వు ఏ పని చేయకుండా అలా కూర్చుంటున్నాయంటే ఎక్కడికి వెళ్ళటం లేదు, లోకమంతా క్షోభిస్తోందంటే ఏం చెప్పుకుంటాడు? అమ్మ నా చిలక లేదమ్మా అనాలి. చిలక లేకపోతే ఏమైందంటే మళ్ళీ ఈ కంఠంలో ఉందనాలి. ఎలా ఆలోచించాట? ఇలా కాదు, చిలుకకో బలహీనత ఉంది. ఏమిటది? దానికి దొండపండు కనబడితే గభాలను దూకి కొరుకుతుంది. కాబట్టి ఒక ఎర్రగా ఆరముగ్గిన దొండపండు ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెడతా అమ్మవారి నోటి దగ్గర, కంఠంలో ఉన్న చిలక బయటికి దూకేస్తుందని అమ్మవారి నోటి దగ్గర అని తెరిచినప్పుడు చిలక చూడాలని ఎర్ర దొండపండు పెట్టాట. అదే అమ్మవారి పెదివి అన్నారు శంకరాచార్య. గలమంజుల వాగనుమిత గల పంజర గత సుఖ గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నా న్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు. ఎవరు? శంబరారి. శంబరుని యొక్క విరోధి మన్మధుడు. ఆయన నీ కంఠంలో ఉండిపోయిన తన చిలుక కోసం పెట్టాడా అన్నట్టుగా ఉందమ్మా నీ పెదివి ఎర్రటి దొండపండులా అన్నారు. మీ మనసు మీ ఆదేశములను వినాలి. వింటోందా వింటలేదా? మీకు మీరు సాక్షి. హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అన్నారనుకోండి, ఈశ్వరుడి చెయ్యి మీకు కనపడుతుందా? ఆయన ఇలా చెయ్యి చాపి మీ ముందు ఉంచితే ఆయన చేతి కంకణములు కణకణ కణకణ శబ్దంతో కదిలితే మీరు ఉద్ధరిణితో నీళ్లు పోస్తే ఆయన చెయ్యి తడిసినట్లుగా మీకు కనపడుతుందా? కనబడితే ఉపచారము మంత్రం లేకుండా కొంత ఉంటుంది. అది రహస్యం. అందుకే ఎవ్వరి పూజ గమనించరాదు అంటారు. పూజ పరమ రహస్యం అనడానికి కారణం ఏంటంటే, ఒకటి పూజ చూస్తే మీకేం తెలుస్తుంది? అదేం పూజ అండి అంటారు మీరు. కారణం ఏంటి? ఆయన హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి అని అలా ఉద్ధరణ పట్టుకుని మెల్లిగా వేసి ఉత్తరీయం తీసి అంటాడు. మీకేమనిపిస్తుంది? ఏమిటిరా పూజ, ఏమిటి ఉత్తరీయం ఎత్తి పట్టుకుంటున్నాడు ఏమిటి అనుకుంటారు. కానీ ఆయన దర్శిస్తున్నాడు. ఆయన చెయ్యి తడిసింది పరమేశ్వరుడు. ఇప్పుడు ఆ తడిసిపోయినటువంటి చేతిని తుడుస్తున్నాడు ఆయన ఉత్తరీయంతో. ఉత్తరీయం చేత పురుషుడు చొక్కా బనీను వేసుకోకుండా ఉత్తరీయంతో పూజ చెయ్యాలి అని ఎందుకంటారంటే, ఉత్తరీయాన్ని పైకెత్తుతూ ఉండాలి పూజలో. ఉత్తరీయాన్ని పైకెత్తుతున్నప్పుడు ఉత్తినే కారణం లేకుండా ఎత్తడం కాదు, మీ మనసు నిలబడిన కారణం చేత ఉత్తరీయం పైకి లేవాలి. పైకి లేస్తే మీ గుండె కనపడుతుంది. అంటే మీ మనస్సు ఎంత త్రికరణ శుద్ధిగా, ఎంత అధ్యవసాయంతో భగవంతుని ముందు నిలబడిందో ఈశ్వరుడు గమనించాలి. అది నాకు అనుగ్రహించు, అలా నిలబడేటట్టుగా అనుగ్రహించమని చెప్పడానికి పురుషుడికి ఆచ్ఛాదన ఉండదు పూజలో. చొక్కా బనీను వేసుకోవడాన్ని అంగీకరించారు. ఉత్తరీయం ఒక్కటే వేసుకుని పంచ కట్టుకుని పూజ చేయమని చెప్పడానికి కారణం అది. కాబట్టి ఏదో ముఖే ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, నిజానికి ఎవరికి చెప్తున్నారు? మీరు మనసుకి చెప్తున్నారు. ఈశ్వరుడికి ఆచమనీయమి అని. ఈశ్వరుడికి ఆచమనీయమి అంటే ఇలా అన్నారనుకోండి, మీరు ఎక్కడిచ్చారు? అబద్ధం పూజ. ఆచమనీయం ఎవరికి ఇచ్చినా 3 మార్లే. మీరు ఎవ్వరికి ఇవ్వండి 3 మార్లు ఇవ్వాలి. మీరు సువాసిని పూజ చేస్తున్నారు, ఆచమనీయం సమర్పయామి అన్నారనుకోండి, 3 మార్లు ఇవ్వాలి. 4వ మాట ఆవిడ చేయి కడుక్కోవాలి. 5వ మాట మీ ఉత్తరీయంతో ఆవిడ చేయి తుడవాలి. అలా మీరు చేయకపోతే ఆ పూజ తంతు, మీ మనసు అక్కడ లేదు. తినే కాయిక వాచిక మానసికమైనటువంటి పూజ ఏకీకృతము కాలేదు అక్కడ. నోరు చెప్తోందంతే. మనసేది 3 మాటలు ఎక్కడిచ్చావు? ఆచమనీయం నువ్వు ఒక్క మాట పుచ్చుకుంటావా? పైగా ఒక మాట ఇచ్చి ఆగాలి. ఎందుకు ఆగాలి? ఈశ్వరుడు ఇలా పుచ్చుకోవాలి, కంఠం మింగాలి, ఆయన లోపలికి వెళ్ళాలి, ఆయన మళ్ళీ ఇలా చేయి చాపాలి. టైం ఉండాలా?
నువ్వు ఎలా ఇలా 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 3 మాటలేస్తావు? 3 చుక్కలు ఏమైనా ఆచమనీయం అంటే శ్రద్ధతో చెయ్యొద్దు. సా శ్రద్ధా కడితా సిద్ధి యా వస్తూపలభ్యతే. నువ్వు చేస్తున్న పని నీ మనసు పెట్టి చేస్తే పూజ. నీ మనసు లేనంత కాలం నువ్వు ఏం చేసినా తంతు. దాన్ని తంతు చేశాడు అంటారు. తంతు అంటే యాంత్రీకరణము, దానికి ఏమీ ఫలితం ఉండదు. ఈశ్వరుడు అంటాడు, బాగా సాధన చెయ్యి, ఇలా చీకు తప్పు పదార్థములను దుర్వినియోగము చేయుట. అందుకే పూజ చేస్తున్నారు అంటే బ్రహ్మస్థానానికి యజమానికి సమన్వయం ఉండాలి. బ్రహ్మస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి గడగడ 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 మంత్రం చదవకూడదు. ఎలా చేస్తాడు? ఇక్కడ ఉపచారం ఎలా నడుస్తుంది? బ్రహ్మస్థానంలో ఉన్నవాడు ఉపచారం చేయడానికి వీలుగా మంత్రభాగం చదవాలి. తాను పూజ చేయకుండా బ్రహ్మస్థానం చేయిస్తే తను శ్రద్ధ పెట్టి చెవులతో విని దానికి అన్వయం చేసుకుంటూ మానసికంగా నిలబడి పూజ చేయాలి. ఆ పూజ ఈశ్వరుడు స్వీకరిస్తాడు. అప్పుడు మీరు ఏం ఇచ్చారన్న దాంతో సంబంధం లేదు. మీరు అక్షతాన్ సమర్పయామి అని ఒక సువాసిని కూర్చున్న కుర్చీ కింద అక్షతలేశారు, అది స్వర్ణసింహాసనం అవుతుంది. ఈశ్వరుడు దాన్ని కామాక్షి స్వర్ణసింహాసనంగా స్వీకరిస్తుంది. ఎప్పుడు మీరు అసలు మనసుతో చూడగలిగితే, సింహాసనం అక్కడ వేశాను, దాని మీద పరదేవత కూర్చుని పాదపీఠం మీద కుడికాలు పెట్టింది అని మీరు చూసి అక్షతలు వేస్తే మీరు సింహాసన సమర్పణం చేశారని వేస్తారు. మీరు సింహాసన సమర్పణం చేసినా మీకు ఆ భక్తి లేనప్పుడు, భావన లేనప్పుడు అది పూర్ణమవుతుందని చెప్పడం చాలా కష్టం. అందుకే పూజ, తంతు 2 మాటలు వాడతారు. ఈ తంతుగా నిలబడడానికి కారణం, పూజ యందు నిలబడడానికి కారణం ఒక్కటే, మనసే. ఆ మనసే కారణం, ఆఖరికి మోక్షానికి కారణం కూడా అది. అందుకే మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయోహో, శంకరాచార్యుల వారి వాంగ్మయంలో చాలా భాగం మనసు గురించి ఉంటుంది. అదే కారణం. ఎందుకనంటే ఆ మనసే తరింపచేస్తుంది. అది లేనినాడు ఈశ్వరుడికి నువ్వు ఇవ్వడానికి, ఈశ్వరుడికి లేనిది ఉంది? ఈశ్వరుడికి లేనిదోటి ఉంటే నువ్వు ఏమైనా ఇవ్వాలి. ఆయనకి లేనిదేం లేదు. ఆయనకు అన్నీ ఉన్నా, పూర్ణుడైనా పుష్కలుడైనా నీ దగ్గర ఎందుకు పుచ్చుకుంటాడు? నీ ఆర్తికి. ఆర్తి దేని నుండి ఉద్భవించాలి? మనసు నుండి ఉద్భవించాలి. ఆ మనసు నిలబెట్టడం చాలా కష్టం. సాధారణంగా ఉండే ఫిర్యాదు ఏమిటో తెలుసా అండి? ఎక్కడికి వెళ్ళండి, ఏ ఊరు వెళ్ళండి, ఒకసారి మీతో మాట్లాడాలండి అంటారు. చెప్పండి ఏమిటి? మనసు నిలబట్టలేదండి ఈ పూజలో. నేనంటాను, మీ మనసు పూజలో నిలబట్టలేదన్న విషయాన్ని మీరు గమనించగలిగారు అంటే మీరు కృతకృత్యులయ్యారు, ఒక మెట్టు ఎక్కారని చెప్తాను. అప్పటి వరకు మీ మనసు అక్కడ నిలబడలేదన్న విషయం మీకు తెలియదు. ఇప్పుడు మీకు తెలుస్తోంది నా మనసు నిలబట్టలేదని. అంటే ఇప్పుడు మీరు మనసు కన్నా పైన కూర్చుని నా మనసు నిలబట్టలేదన్న విషయం ఒకటి చూడటం మొదలెట్టారా లేదా? అది విజయమే. ఇప్పుడు అసలు అలా మొదలు పెడితే తరువాత మనసుని తీసుకురావడం మెల్లిగా వస్తుంది. అసలు నేను బాగా చేసేస్తున్నాను అనుకుని చేసుకెళ్ళిపోయినంత కాలం నా మనసు నిలబట్టలేదన్న విషయం మీకు తెలియనప్పుడు ఇంకా దాని ఉపయోగం ఏమిటి? ఉండదు. అందుకే పూజ మధ్యలో మాట్లాడరాదు అనడానికి కారణం ఏంటంటే, ఎవరు పూజ మధ్యలో మాట్లాడతారో వాళ్ళకి పూజ మీద దృష్టి లేదు అని గుర్తు. అది తంతు, అది చూసేవాడికి కూడా తృప్తి ఉండదు. అందుకే ఎవరు పూజ చేస్తారో వాళ్ళు మాట్లాడకూడదు. ఒకవేళ పదార్థం అక్కడ లేదనుకోండి, అక్షత ఒక్కటే ఉపయోగించాలంతే తప్ప పిలిచి ఇది పట్రా అని కూడా అడగకూడదు. పూర్తి చేయగలగాలి. ఆ సమర్థత ఉంటేనే కూర్చోబెట్టాలి. లేకపోతే ఆ పూజకి కూర్చోవడం అనేది హాస్యాస్పదం అసలు. కాబట్టి మనసు ప్రధానం. ఆ మనసుని తరింపచేస్తారు. ఆ మనసుని తరింపచేయడానికి పరదేవత మూకశంకరుల ద్వారా పలికింది కొన్ని శ్లోకాలు. అందులో అత్యద్భుతమైనటువంటి శ్లోకంగా కీర్తింపబడేటటువంటి శ్లోకాలు కొన్ని ఉన్నాయి. అవి శంకరాచార్యుల వారు చేశారు. కొన్ని శ్లోకాలు ఎంత అద్భుతంగా ఉంటాయంటే, సంస్కృత భాష మీద ఆయనకి ఉన్న పట్టు వలన శంకరులు చేసిన పదప్రయోగానికి మీరు దాన్ని యథార్థ స్థితి తెలుసుకోవడానికి కొన్ని నెలలు శ్రమించాలి. ఒక్క మాట వేసి అంత ధ్యానం చేయించేస్తారు శంకరాచార్యులు.
సౌందర్యలహరిలో ఒక శ్లోకం ఉంది, అందులో సవ్యేతరకర గృహీతం రతిపతే అని ఉంది. సవ్యేతరకర గృహీతం, సవ్యము కాని చేత్తో పట్టుకున్నాడు అని. సవ్యం కాని చెయ్యి అంటే సవ్యం తెలిస్తే కదా సవ్యం కాని తెలిసేది. సవ్యం అంటే కూడా, సవ్యం అంటే ఎడమ. సవ్యంగా ఇవ్వరా అంటే కుడి చేత్తో ఇస్తాం. దేవాలయానికి వెళ్ళి సవ్య ప్రదక్షిణం అంటే ఎడంగా పెడతాం. మరి అప్పుడు ఎడమ కుడా? ఎడమైతే ఎడమ కానిది కుడి, కుడి అయితే కుడి కానిది ఎడమ. సవ్యం అని శంకరులు అంటలేదు, సవ్యేతరం అంటున్నారు. కుడి చేత్తో పట్టుకున్నాడా ఎడం చేత్తో పట్టుకున్నాడా మన్మధుడు? అదొక్కటి ఖచ్చితంగా శ్లోకంలో ఏం చెప్పారో పట్టుకోవాలంటే, నేను మీకు నిజం చెప్తున్నాను, మీరు నేల మీద కూర్చుని ఓ శుద్ధము కట్టుకుని బొమ్మ వేయడం మొదలెట్టాలి. నేను అమలాపురంలో ఒకసారి ఆ శ్లోకం మీద ఉపన్యాసం చెప్తే నేను తెల్లబోయాను. 8వ తరగతి చదువుకుంటున్న పిల్లాడు ఆ రాత్రంతా కలిపి ఒక చార్ట్ మీద బోర్డు బొమ్మ వేసి తీసుకొచ్చాడు. ఇదిగోనండి ఇలా పట్టుకుంటాడు. పెద్దవాళ్ళు పట్టుకోలేకపోయారు, కానీ ఆ పిల్లవాడు అద్భుతంగా గీసి పట్టుకొచ్చాడు. నేను పొంగిపోయాను. శంకరాచార్య స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాడు, పట్టుకోగలిగాడు. అంటే మనసు నిలబడిందని గుర్తు. ఆ మనసు దాన్ని పట్టుకోవడానికి చేసే ప్రయత్నం తపస్సు. అందుకే మీరు చూడండి, తెలియని దాన్ని పట్టుకునే ప్రయత్నం చేశారనుకోండి, ఆజ్ఞాచక్రం మీదకి దృష్టి నిలబడుతుంది. అందుకే మీ ప్రయత్నం లేకుండా 2 కళ్ళు మూసి భ్రుకుటి ముడివేసి భ్రూమధ్యమునందు చూస్తారు. అది ఏమిటో తెలుసుకోవడానికి. అదే ధ్యానం, అదే తపస్సు. దీన్ని చేయించడానికి ప్రయత్నం చేసింది అమ్మవారు మూకశంకరుల ద్వారా. అందులో ఒక శ్లోకంలో అంటుంది, తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం తస్మిన్మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం వ్యావృణ్వానా సుకృతలహరీ కాపి కాంచీనగర్యా ఐశానీశామృతతరా అంటూ ఆ తల్లి ఐంద్రజాలం, ఆవిడ ఇంద్రజాలం చేసింది అన్నారు. ఇంద్రజాలం అంటే ఏ వస్తువు అక్కడ లేదో ఆ లేని వస్తువు ఉన్నట్లుగా కనపడేటట్టు చేయడం. కలయతితరాం, ఆవిడ చాలా గొప్పగా చూపించింది అన్నారు. అందులో అలా లేనిది ఉన్నట్టుగా చూపించినది ఏది అంటే తామ్రాంభోజం జలద నికటే. జలద నికటే అంటే మేఘం. మేఘం ఎలా ఉంటుంది? నల్లగా ఉంటుంది. ఒక చోట ఒక నల్లని మేఘం ఉందిట. ఆ నల్లని మేఘంలో ఎర్రని తామర పువ్వు పూస్తుందా ఎక్కడైనా లోకల్లో? అలా తామర పువ్వు ఎక్కడ పూస్తుంది? కొలనులో పూస్తుంది. మూకశంకరులు అంటున్నారంటే అమ్మవారు అంటోంది తామ్రాంభోజం జలద నికటే. ఒక నల్లని మేఘం ఉండి నల్లని మేఘంలో ఎర్రని కలువ పువ్వు ఉంది. అందులో మళ్ళీ తత్ర బంధూక పుష్పం, మళ్ళీ ఆ నల్లని మేఘంలో ఉన్నటువంటి కలువ పువ్వు లోపల ఒక మంకిన పువ్వు ఉంది. అసలు అలా ఉంటుందా? అసలు అలా సాధ్యమా లోకంలో? అసలు పువ్వులో పువ్వు తనంత తానుగా రాదు. మీరేదో మందార పువ్వులో మల్లె పువ్వు పెట్టానన్నారనుకోండి, సరే ఉండొచ్చు, అవకాశం ఉండొచ్చు. కానీ ఎక్కడైనా మందార చెట్టుకో మందార పువ్వు పూస్తుంది, మల్లె చెట్టుకో మల్లె పువ్వు పూస్తుంది. అంతేగాని మందార చెట్టుకు పూసిన మందార పువ్వులో మల్లె పువ్వు ఉండదు. కానీ మూకశంకరులు అంటారు తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. నల్లని మేఘంలో ఎర్రని కలువ, ఎర్రని కలువలో ఎర్రని మంకెన పువ్వు ఉంది. మళ్ళీ ఆ ఎర్రని మంకెన పువ్వులో తస్మిన్మల్లీ కుసుమ సుషమాం, అందులోంచి మల్లె పువ్వు యొక్క కాంతి పైకొస్తోంది. అదేమిటి? అసలు నల్లమబ్బు ఏమిటి? నల్లమబ్బులో ఎర్ర కలువు ఏమిటి? ఎర్ర కలువులో మంకెన పువ్వు ఏమిటి? మంకెన పువ్వులోంచి తెల్లటి మల్లె పువ్వు కాంతి రావడం ఏమిటి? అసంభవం కదా ఇవన్నీ. ఎర్రని కలువలో మంకెన పువ్వు ఎర్రగా ఉంటుంది, బాగా ఎర్రగా ఉంటుంది మంకెన పువ్వు. ఎర్ర కలువ అలా ఉండదు. ఎర్ర కలువ మీరు ఎప్పుడైనా బాగా చూస్తే రేకుల మొదళ్ళ యందు కొంచెం తెలుపుతనం ఉంటుంది. అందులో మంకెన పువ్వు పెడితే మంకెన పువ్వు నిత్తురులో ఉంటుంది, అంత ఎర్రగా ఉంటుంది.
దానిలోంచి ఎర్రటి కాంతులు రావాలి. కానీ తస్మిన్మల్లీ కుసుమ సుషమాం, అందులోంచి తెల్లని మల్లె పువ్వు యొక్క కాంతి వస్తోంది. సంభవం అసలు ఒక్కనాటికి కుదరదు. పైగా తత్ర వీణా నినాదం, అందులోంచి వీణ యొక్క శబ్దం వినపడుతోంది. అదేమిటి పువ్వుల్లోంచి ఎక్కడైనా పోని ఈ ఒక భ్రమరము యొక్క ఝంకారము వినపడింది అన్నారనుకోండి, అంగీకరించవచ్చు. కానీ అలా లేదయా, ఆ మల్లె పువ్వులో వీణానాదం వినపడుతోంది. వ్యావృణ్వానా సుకృతలహరి కాపి కాంచీనగర్యా, ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయి? పరమశివుని యొక్క సుకృత లహరి, ఆయన పుణ్యాల పంట ఆ కామాక్షి అమ్మవారు ఉన్నటువంటి కాంచీనగరంలో ఐశానీశాం కలయతితరా ఐంద్రజాలం విలాసం. ఇది ఐశానీష అంటే ఈశానుని యొక్క భార్య యొక్క ఇంద్రజాలము. ఆవిడ చేస్తోందిట ఆ ఇంద్రజాలం. ఎవరు? పేరెక్కడైనా వాడారా అసలు మూకశంకరులు? ఎక్కడా పేర్లు లేవు. పైగా అమ్మవారి గురించి చెప్తూ పరమశివుడి పేరొక్కటే చెప్పారు. ఐశానీశాం కలయతితరాం ఐంద్రజాలం విలాసం అంటే ఈశానుడు. ఈశానుడు పరమశివుడు. ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు సదాశివోం. ఆ మంత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఆయనని సదాశివుడు అని. సదా బ్రహ్మ సదా విష్ణువు లేరు లోకంలో, సదాశివుడు ఒక్కడే ఉన్నాడు. అంటే ఆయన రుద్రుడిగా కనపడతాడు, కానీ తెచ్చిపెట్టుకున్న కోపమే తప్ప అసలు నిజం కోపం కాదురా. ఆయన ఎప్పుడూ సదాశివుడు, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు, ప్రసన్నంగా ఉంటాడు. ఆయనకి కోపమే లేదు. అందుకని సదాశివుడు ఎప్పుడూ కోపం లేనివాడు కాబట్టి సదాశివుడు. అప్పుడప్పుడు కోపం వచ్చేవాడు కాడు, ఎప్పుడూ కోపం లేనివాడు ఆయన. కానీ ఆయన రుద్రుడు, కోపం ఉన్నట్టు కనపడతాడు. ఎందుకంటే మనం ధర్మంలో ఉండాలని ఆయన కోరిక. అందుకు కాబట్టి ఆయన భార్య ఉందే, ఆవిడ ఇంద్రజాలం చేసిందయా అన్నారు మూకశంకర్లు. ఇంద్రజాలం చేసేవాడు ఏం చేస్తాడు? అక్కడ లేని వస్తువు ఉన్నట్టుగా కనపడేటట్టు చేస్తాడు. అలా చేస్తే దాన్ని ఇంద్రజాలం అంటారు. ఏమిటి ఆవిడ చేసిన ఇంద్రజాలం? ఇదిగో ఇదే. తామ్రాంభోజం జలద నికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు ఈ శ్లోకాన్ని నేను చెప్పేసి అటువంటి ఇంద్రజాలం ఆవిడ చేసింది, ఆ ఇంద్రజాలం ఏమిటో మీరు ప్రయత్నించండి అని వదిలిపెట్టేశాను అనుకోండి, మీరు ప్రయత్నం చెయ్యాలా వద్దా? అలా ఎలా కుదురుతుందండి? నల్ల మబ్బులో ఎర్ర కలువ పువ్వు అసలు ఎందుకు పూస్తుంది? పుయ్యదు, ఒక్కనాటికి రాదు. మబ్బులో పూలు పూస్తాయా? పుయ్యవు. పూసిందనుకోండి పోని, ఆ ఎర్ర కలువలోకి మళ్ళీ మంకెన్న పువ్వు ఉంటుందా? ఉండదు. మంకెన్న పువ్వు ఉన్న అందులోంచి మల్లెపూల కాంతి, మల్లెపూల తెలుపుదనం వస్తుందా? రాదు. వచ్చిన అందులో వీణానాదం వినపడుతుందా? ఒక్కనాటికి వినపడదు. ఇది ఇంద్రజాలం అంటే నిజానికి అది లేదు. కానీ అలాంటిదేదో ఉంది. ఏమిటది? అది సత్యం. ఆ సత్య వస్తువుని మీరు పట్టుకోవాలి. తామ్రాంభోజం జలదనికటే, దేని దగ్గరలో ఉందో దాన్ని ముందుకు తీసుకురండి. జలదనికటే తామ్రాంభోజం. మేఘానికి మేఘంలో ఉంది ఎర్ర కలువ. ఏదా మేఘం? అంటే నల్లని మేఘం, కేవలం నల్లగా అంటే అన్నిటినీ తనలోకి లాగేసుకునే నలుపు కాదు. మేఘము యొక్క నలుపునకు ఒక లక్షణం ఉంటుంది, కాంతి ఉంటుంది. కాంతి ఉండి శమాయింపు ఉంటుంది, తడితడిగా ఉంటుంది మేఘం. తడితడిగా ఉండి చాలా అందంగా ఉండి కారుణ్యం ఉండి అది వర్షిస్తుంది. దానికి లక్షణం ఉంటుంది, అది నీళ్లని వర్షిస్తుంది. శరత్కాల మేఘం వర్షించదు, కానీ వానాకాలంలో వచ్చే నల్లమబ్బు వర్షిస్తుంది. కాంతితో కూడినదై ఉంటుంది. అలా అమ్మవారి విషయంలో నల్లగా ఉండేది ఇది కాంతితో. ఆమె కబరీబంధం, ఆమె జుత్తు. అంటే తామ్రాంభోజం, అమ్మవారిని చూసిన వాడికిట అమ్మవారి కబరీబంధం చూస్తే జుత్తు ముందే ఏమనిపించింది? నల్ల మబ్బులా కనపడిందిట జుత్తు. ఎందుకని? ఎందుకు మూకశంకరుల శ్లోకం అలా మొదలుపెట్టారు?
అంటే అమ్మవారి శరీరము మంత్రస్వరూపం, అమ్మవారి శరీరము అక్షర సమామ్నాయ స్వరూపం. ఆదిక్షాంత సమస్త వర్ణనకరి శంభు ప్రియేశాంకరి మొన్న చెప్పే కదూ. ఆ తల్లి స్థూల రూపాన్ని కూడా పొందుతుంది భక్తుల యొక్క సౌకర్యార్థం. అదే కామాక్షి స్వరూపం. ఆ కామాక్షి స్వరూపం జలద నికటే, నల్లటి నీరు నిండిన మబ్బెలా ఉంటుందో ఆవిడ జుత్తు అలా ఉంది. జుత్తు అలా ఉంది అంటే ఆవిడ విరబోసుకుంటుందని కాదు. అమ్మవారు జుత్తు విరబోసుకోదు. అమ్మవారు ఏమిటి, అసలు ఎవరూ విరబోసుకోకూడదు. ప్రత్యేకించి స్త్రీ కేశపాశము చివరి భాగము జల్లుకుని ఉండరాదు అని శాస్త్రవాక్కు. కాబట్టి ఆవిడ ముడి వేసుకుంటుంది. కబరీబంధం అది మబ్బులా ఉంది. ఎందుకంత గొప్పదాంతో మొదలుపెట్టారు? జుట్టుతో మొదలు పెట్టడం ఏంటి? లోకంలో అత్యంత హేయమైన పదార్థముగా పరిగణింపబడేటటువంటిది జుట్టే. ఎందుకంటే మీరు భోజనం చేస్తుంటే వెంట్రుక వచ్చిందనుకోండి, ఇక తినకూడదు, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. వెంట్రుక అంత హేయం. ఆ వెంట్రుకతో చెయ్యకూడని పనులు చాలా చేస్తూ ఉంటారు. అందుకే వెంట్రుక అంత హీనమైంది లేదు. పైగా వెంట్రుక చెమటతో కలిస్తే పేలు మొదలైనవి పుడతాయి, స్వేదజములు పుడతాయి అందులోంచి. అంత హేయమైనటువంటి వెంట్రుకలు ఏ ఉన్నాయో అవి పాపములకు స్థానములయ్యి ఉంటాయి. అందుకు వెంకటేశ్వర స్వామి వారికి తలనీలాలు ఇస్తారు. ఆయనకేమి ఇంతమందిని సృష్టించిన వాడికి ఆయనకేం వెంట్రుకలు తక్కువై కాదు. వెంట్రుకలు ఇచ్చేయడం అంటే తలనీలాలు ఇచ్చేశాడు అంటే పాపములను వదిలిపెట్టేశాడు అని. వేం కటతీతి ఇది వెంకట. వేం అంటే పాపం తీసేసిన వాడు వెంకటేశ్వరుడు. పాపములు వెంట్రుకలను ఆశ్రయించి ఉంటాయి కాబట్టి ఆ వెంట్రుకల్ని తీసేస్తే పాపములను పోగొట్టేసుకున్నాడు పరమేశ్వర సన్నిధానంలో. కాబట్టి ఆ వెంట్రుకల గురించి ప్రస్తావించారు ఎక్కడ. మరి లోకంలో అత్యంత గొప్పది, దృష్టిదోష నివారణ చెయ్యగలిగిన పూజనీయమైన వెంట్రుకగా చెప్పబడేది కేవలముగా ఒక్క ఏనుగ వెంట్రుక. అది మాత్రం తావీజులో పెట్టి కట్టుకుంటారు. గోవు యొక్క వెంట్రుకలు గొప్పవైనా ఆ వెంట్రుకలను ఎవరు తీయరు, దాన్ని తీయకూడదు, దోషభూయిష్టం. అది దేవతలందరూ ఆవహించుంటారు అక్కడ రోమకూపముల యందు. భగవతి కేశపాశం, అమ్మవారి యొక్క కబరీబంధం దర్శనం చేసి తీరాలి. ఎందుకో తెలుసా? ఎందుకు అమ్మవారి కేశపాశాన్ని మాత్రం చూసి తీరాలో శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్పారు. సౌందర్యలహరి శ్లోకాలన్నీ ఒకలా చేశారు శంకరులు. ఒకలా చేశారంటే ప్రధాన ప్రయోజనాన్ని ఆవిష్కరించడంలో మాత్రం వర్ణన ఫలితము ఒకలా వెడుతుంటాయి. ఒకే ఒక్క శ్లోకం మాత్రం ఆ గతిని విడిచిపెట్టి ఇంకోలా వెళ్ళింది. అసలు ముందు దాని ఫలితాన్ని చెప్పి తర్వాత వర్ణన చేశారు. ఆ శ్లోకం అమ్మవారి కబరీబంధం ఒక్కటే. ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధ శ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమదన వాటీ విటపినాం అన్నారు. ధునోతుధ్వాంతం, మా అజ్ఞానపు చీకట్లు విచ్చిపోవుగాక అంటూ మొదలెట్టారు. నల్లని కబరీబంధాన్ని ధ్యానం చేస్తే మన యొక్క చిమ్మ చీకట్లు, అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతాయి. అమ్మవారి కబరీబంధానికి ఒక్కదానికే అంత శక్తి. లోకంలో ఏ ఇతర స్త్రీ కేశపాశము వంక పురుషుడు చూడకూడదు, అది వ్యామోహ కారణం. కాబట్టి ఎప్పుడూ చూడకూడదు. ఒకవేళ చూసినా మా తల్లి కామాక్షి కబరీబంధం అనాలి తప్ప అన్య స్త్రీ అన్న భావనతో కబరీబంధం వంక కానీ కేశపాశం వంక కానీ చూడకూడదు. అమ్మవారి కేశపాశం చూసి తీరాలి, కబరీబంధాన్ని చూసి తీరాలి, ధ్యానం చేసి తీరాలి. ఎందుకని? అది అజ్ఞానాన్ని పోగొడుతుంది ఆ జుత్తు. అటువంటి జుత్తు ఘన అన్నారు శంకరాచార్యుల వారు. ఘన అన్నది మేఘానికి కూడా ఉంది. అది ఒత్తుగా నల్లగా చక్కగా, అంటే సుగంధ తైలము చేత అలదబడినదై ఒక నల్లని మబ్బెలా ఉంటుందో అమ్మవారి యొక్క కబరీబంధం అలా ఉంటుంది. నల్లమబ్బు నీటిని వర్షిస్తుంది. అమ్మవారి కబరీబంధ ధ్యానము మీ అజ్ఞానాన్ని తీసివేయగలిగినటువంటి కారుణ్యాన్ని వర్షిస్తుంది, జ్ఞానాన్ని వర్షిస్తుంది.
లోకంలో వెంట్రుకలకు అందులో నల్లని వెంట్రుకలకు ఆ లక్షణం ఉంటుందా? ఉంటుంది. అయితే అమ్మవారి కబరీబంధాన్ని ధ్యానం చేసేటప్పుడు తెల్లటి జుత్తుగా చూడకూడదా అండి? పూర్వజా, ఎప్పుడో పుట్టింది కదా ఆవిడ జుత్తు నెరిసిపోయి ఉండదా? తెల్ల జుత్తు కింద ధ్యానం చేయకూడదా? చెయ్యకూడదు. అందుకే జల్లదన్నికటే. కారణం, ఆమె కాలాతీతురాలు, కాలమునకు లొంగిపోతాడని గుర్తు జుత్తు తెల్లబడ్డాం. కాలమునకు లొంగడని గుర్తు జుత్తు ఎప్పుడూ నల్లగా ఉండడం. అందుకే నిత్యయవ్వన. ఎలా ఉంటుంది నిత్యయవ్వనంలో? ఆమె కాలమునకు లొంగదు. అందుకే కాలము యొక్క గతిని చెప్పేవాళ్ళు సూర్యుడు చంద్రుడు. ఆ సూర్యచంద్రులు కదిలితే మన ఆయుర్దాయం అయిపోతుంది. కానీ అమ్మవారికి వాళ్ళిద్దరూ చెవి తాటంకములు, ఆభరణాలు. కాబట్టి ఆవిడ ఎందుకు లొంగుతుంది కాలగతికి? ఆవిడ లొంగదు. లొంగకుండా ఎప్పుడూ ఆవిడ అలాగే ఉంటుంది. ఎప్పుడూ అలాగే ఉండే తల్లి కనుక ఆవిడ తత్వం అర్థమైందని గుర్తు ఏమిటంటే ఆవిడ జుత్తుని నల్లగానే ధ్యానం చేయాలి. కాబట్టి జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఆ నల్లమబ్బులో ఎర్రటి కలువ ఉంది. అమ్మవారిని అరుణాం కరుణా తరంగితాక్షీం అని కదా మనం ధ్యానం చేస్తాం. ఎర్రగా ఉంటుంది అమ్మవారు. అమ్మవారు ఎర్రగా ఉంటుందంటే కామాక్షి నల్లగా ఉంటుంది. మరి ఎర్రగా ఎలా చెప్పారు? కామాక్షి రంగు నలుపు, పార్వతీదేవి నలుపు. అందుకే తండ్రి హిమవంతుడు ఆవిడికి కాళీ అని పేరు పెట్టుకున్నాడు. కాళీ ఆవిడ పేరు. అలాగే ఆమె నారాయణి, నారాయణుడు నలుపు, నారాయణి నలుపు. పార్వతీదేవి నల్లగా ఉంటుంది. కానీ మూకశంకరులు అంటున్నారు ఆమె ఎర్రగా ఉంటుందంటున్నారు. ఎందుకన్నారో తెలుసా? నేను మీతో మొట్టమొదటి రోజే మనవి చేశాను. శ్రీ విద్యా తంత్రంలో అమ్మవారి యొక్క పరిపూర్ణ స్వరూపం లలితాపరాభట్టారిక. ఆ లలితాపరాభట్టారిక స్వరూపమే కామాక్షి. అందుకే ఆయుధాల దగ్గర నుంచి అన్నీ అలాగే ఉంటాయి. కాబట్టి అటువంటి కామాక్షి స్వరూపం లలితాపరాభట్టారిక స్వరూపమే. లలితాపరాభట్టారిక ఎరుపు. ఎర్రగా ఉంటుంది అంటే అదేదో వ్యామోహం. ఆవిడ ఎర్రగా ఉంటుంది, ఆవిడ నల్లగా ఉండదు, లేకపోతే నల్లగా ఉంటుంది ఎర్రగా ఉండదు, రంగుల కోసం కాదు. ఎర్రగా ఉంటుంది అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? విడిపోవడం ఎరుపు వలన విడిపోతారు, కలిసిపోవడం ఎరుపు వలన కలిసిపోతారు. అది ఎరుపు యొక్క లక్షణం. అందుకే ఇప్పటికీ లోకంలో ఎర్ర జెండాలు పట్టుకునే వాళ్ళందరూ మార్పు కోసం ఎర్ర జెండాలు పట్టుకున్నాం అంటుంటారు. ఎరుపు దేనికి గుర్తు అంటే మార్పునకు గుర్తు. ఏదా మార్పు? సోహం. ఇక్కడే అహం బ్రహ్మాస్మి అని అంటే జీవుడు బ్రహ్మము వేరులేని వారై ఒక్కటై ఉన్నప్పటికీ అజ్ఞానము చేత నేను జీవుణ్ణి నేను శరీరం అని భగవంతుడి నుంచి విడిపోయి కిందకొచ్చేయడమే ఎరుపు. విడిపోయాడు. దీనికి కారణం అమ్మవారి మాయ. ఆవిడ మాయ వలన భగవత్తత్వము తెలియదు. సదసద్రూపధారిణి అని పేరు ఆవిడికి. అసత్తు ఎందు సత్తు చూపిస్తుంది. ఇది అసత్. అసత్తైన శరీరంలో సత్తు చూపిస్తుంది. అంటే ఇదే నేను అనిపిస్తుంది, ఇదే నేను, ఇది ఉండాలనిపిస్తుంది. అసలు సత్ ఆత్మ, అది కనపడదు. అది ఉందన్న మాట ఎరుకలోకి రాదు. సత్తు అసత్తుగా, అసత్తు సత్తుగా కనపడేటట్టు చేసినది ఎవరో ఆమెయే మాయాస్వరూపిణి. అందుకే శంకరాచార్యులు వారి తొందరలు చేస్తే మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి అంటారు. మహామాయాస్వరూపిణి అయి పునర్జన్మల వైపుకి తిప్పుతూ ఉంటుంది ఆవిడ. అందుకే సీతమ్మ తల్లి మండోదరి యందు సీతమ్మ కనపడేటట్టు చేసింది హనుమకి. ఆయన పెద్ద ఆటలాడాడు, పైకి ఎక్కాడు, కిందకి దూకాడు, తోక తీశాడు, ముద్దు పెట్టుకున్నాడు. అన్నీ చేసిన తర్వాత కోతి బుద్ధి బయట పెట్టుకున్నాడు అన్నారు హనుమ. అంటే అసత్తు ఎందు సత్తు చూపించింది, మండోదరి ఎందు సీతమ్మని చూపించింది ఆవిడ. అసలు సీతమ్మ కనబడితే ఒక్కసారి కన్నులంబట ఇలా నీరు కారిపోతూ ఆయన అలా ఉండిపోయాడు. అది అమ్మవారు అసత్తు యందు సత్తును, సత్తు యందు అసత్తును చూపించి లోకాన్ని మాయలో తిప్పగలదు. ఆవిడే జీవుడిగా కిందకి విడగొడుతుంది. ఆవిడే అనుగ్రహిస్తే మళ్ళీ ఈ జీవుణ్ణి బ్రహ్మమునందు కలిపేస్తుంది. కలిపేయడం అంటే బ్రహ్మము అన్నది ఎరుకలోకి వస్తుంది, ఆత్మ ఎరుకలోకి వస్తుంది, అద్వైత భావన యందు నిలబడతాడు. ఇలా చెయ్యగలగడం ఎరుపు.
అందుకని ఎరుపు రంగు చెప్తున్నారు. అది కారణం. ఎందుకు ఈ శ్లోకం వినడం అంటే అది ప్రయోజనం. ఆ అజ్ఞానం పోవాలి. అజ్ఞానం పోవడానికి తామ్రాంభోజం జలదనికటే, అమ్మవారి యొక్క ముఖము ఎర్రగా ఉంది. అదే అక్కడ ఉన్న కలువ పువ్వు. పైన అమ్మవారి కబరీబంధం నల్లగా ఉంటే నల్లని మబ్బులో ఎర్రటి కలువ పువ్వు పూసింది అమ్మవారి ముఖం. జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు ఆ ఎర్రటి కలువ పువ్వులో ఇంకా ఎర్రటి మంకెన పువ్వు ఒకటి చేరింది. ఏమిటా ఎర్రని మంకెన పువ్వు? అమ్మవారి యొక్క అధరం, కింది పెదివి. అసలు అమ్మవారి ముఖమే ఎరుపు అంటే ఎర్రని దాంట్లో ఎర్రటిది ఉందనుకోండి, ఎలా తెలుస్తుందండి స్పష్టంగా? ఎర్రని దానిలో ఉన్న ఎర్రనిది బాగా కనపడాలంటే అది మామూలుగా ఎర్రగా ఉంటే ఇది చింత నిప్పులాగో నెత్తుటి ముద్దలాగో ఉండాలి. అలా ఉండేది ఇది దొండపండు. కాబట్టి అమ్మవారి యొక్క అధరమే ఆ కలువ పువ్వులో ఉన్న మంకెన పువ్వు. కాబట్టి తామ్రాంభోజం జలదనికటే తత్ర బంధూక పుష్పం. ఇప్పుడు అందులో తస్మిన్ మల్లి కుసుమ సుషమాం, మల్లె పువ్వు లేదు, మల్లె పువ్వు యొక్క కాంతి వస్తుంది. మల్లె పువ్వు యొక్క కాంతి ఎలా వస్తుంది? ఉన్నదేమో ఎర్ర కలువ, అందులో ఉన్నది మంకెన పువ్వు, అందులోంచి తెల్లని కాంతి ఎలా వస్తుంది? మీరు పట్టుకున్నారు. కొంతమంది ముఖాల్లో సంతోషం తెలిసిపోతుంది. ఏమిటి? అమ్మవారి చిరునవ్వు, దంతములు కాదు. దంతపంక్తి యొక్క కాంతి అని మీరు అన్నారనుకోండి, ఏమవుతుందో తెలుసా? విక 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 నవ్విందని గుర్తు. పళ్ళన్నీ కనపడవు. పళ్ళన్నీ కనపడితే పెద్ద నవ్వు నవ్విందని. అలా నవ్వదు ఆవిడ. ఆవిడ మహాపతివ్రత. ఆవిడ పెద్దింటమ్మ. ఆవిడ పరమ మర్యాదా పురస్సరంగా ఉంటుంది. అందుకే చిరునవ్వు అంటారు. చిరునవ్వు అంటే పళ్ళు కనపడ్డాయా కనపడలేదా అన్నట్టుగా నవ్వుతుంది. ఆ నవ్వు యొక్క కాంతి అంత తెల్లగా ఉంటుంది. నవ్వుకి కాంతి ఉంటుందా? నవ్వుకి కాంతి అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు ఆ ముఖాన్ని చూసే ప్రసన్నులు అవడమే ఆ ముఖానికి కాంతి. ఒక ఆయన ముట్టముట్టలాడుతూ కూర్చున్నాడు అనుకోండి, మీరు చెప్దామన్నది కూడా చెప్పలేరు. ఆయన చిన్న చిరునవ్వు నవ్వుతూ కూర్చున్నాడు అనుకోండి, 2 మాటలు మాట్లాడదాం అనుకున్న వాళ్ళు 5 మాటలు మాట్లాడతారు. బాయ్ ఎంత ప్రసన్నంగా ఉన్నాడండి ఆయన అంటారు. ఆ చిరునవ్వు కాంతి. చిరునవ్వు కాంతి అయితే ఆ చిరునవ్వుకి చాలా లక్షణాలు ఉంటాయి. ఎందుకో తెలుసా? నిన్ననే మీతో నేను చెప్పా, అమ్మవారు ఇలా చూసిందనుకోండి, పరమశివుని యొక్క ధైర్యాంబుదినే పుడిసిని పట్టేస్తుంది ఆవిడ. అప్పుడు ఆ చిరునవ్వు స్వచ్ఛత కలిగినది అని చెప్పడమే మల్లె పువ్వు యొక్క తెలుపుదనం ఉన్నది అని చెప్పడం. స్వచ్ఛత అన్న మాటకు అర్థం ఏంటి అంటే, అవతల వారి చేసేటటువంటి పాపకర్మలను చూస్తూ కూడా, అరే వీడు మారితే బాగుండురా, వీడి మనసు మారితే బాగుండు, వీడికి బుద్ధి ఇచ్చానురా, వీడు నా పాదములను స్మరిస్తే బాగుండు అని ఎంతటి రాక్షసులైన వారి దగ్గర కూడా అరే వీడు బాగుపడాలని కోరుకోగలిగినటువంటి తల్లితనానికి చిరునవ్వుకి మల్లె పువ్వు లాంటి చిరునవ్వు అని పేరు. అందుకే సుందరకాండలో రావణాసురుడు వచ్చి మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడితే ఆవిడ తల్లిగానే నిలబడింది. తల్లిగా నిలబడి, వీడు పనికి మాలినవాడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు రా, పాడైపోతాడు ఇలా మాట్లాడితే. అందుని శుచిస్మిత. శుచిస్మిత అంటే ఆమె ఎంతో పరిశుద్ధమైన హృదయంతో, కొడుకు మాట్లాడకూడని మాటలు మాట్లాడుతుంటే తప్పు నాన్న అలా మాట్లాడకూడదు అని చెప్పినటువంటి అమ్మ మనసు ఎంత పవిత్రమైనదో వాణ్ణి బాగు చెయ్యాలని అమ్మవారి చిరునవ్వు అంత పవిత్రము, అంత స్వచ్ఛము. అది మల్లెల కాంతి. అందుకే మూకశంకరులే ఒక చోట అంటారు, అమ్మవారిని మందస్మిత శతకం చేస్తూ అమ్మవారి చిరునవ్వు గురించి చెప్తూ ఆయన ఒక మాట అన్నారు. అమ్మా, అసలు నీ చిరునవ్వు ఎంత గొప్పదో చెప్పడానికి ఎలాగమ్మా? నీ చిరునవ్వు ఇలాంటిది అని చెప్పాలంటే లోకంలో ఏదో పోలిక తీసుకురావాలా? ఏదో పాలలా ఉంటుంది, పాలంత స్వచ్ఛంగా ఉంటుంది, మల్లె పువ్వు అంత స్వచ్ఛంగా ఉంటుంది, గంగమ్మ అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత పవిత్రంగా ఉంటుందని చెప్పాలా?
చెప్దామంటే అని మూకశంకరులు అన్నారు మందస్మిత శతకంలో, పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్జతే మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. అమ్మా చిత్రం చూశావు, పీయూషం ఖలు పీయతే. పీయూషం అంటే అమృతం. అమ్మ నీ చిరునవ్వు అమృతంలా ఉంటుంది అందామా? అమృతం చాలా గొప్పది, అమృతం తాగితే ఇక చావు ఉండదు. అమ్మవారి చిరునవ్వులోంచి వచ్చేటటువంటి ఆ జ్ఞానం, ఆ కారుణ్యం మనకు అందితే ఇక మళ్ళీ పుట్టి చావవలసిన అవసరం లేకుండా సంసార భ్రమణ పరితాపోపశమనాన్ని పొందుతాడు. కానీ అమ్మ అమృత భాండంతో అమృతంతో నీ చిరునవ్వుని పోలుద్దామంటే పీయూషం ఖలు పీయతే. అది రాహువు కేతువు లాంటి వాళ్ళు కూడా తాగేశారు దాన్ని. అలాంటి వాళ్ళు కూడా తాగేసినటువంటి అమృతంతో నీ చిరునవ్వుని ఎలా పోల్చనమ్మా? పోల్చలేను. పీయూషం ఖలు పీయతే సురజనైర్దుగ్ధాంబుధిర్మజ్జతే. పోన్లే పాల సముద్రం లాంటిది నీ చిరునవ్వు అందామా? పాల సముద్రంలోకి మందర పర్వతాన్ని దింపారు దేవతలు, రాక్షసులు. ఆ వాసుకిని చుట్టి అటు ఇటు పట్టుకుని చిలికారు. మరి ఓ పర్వతాన్ని తీసుకొచ్చి అందులో పెట్టి చిలుకుతుంటే ఆ పాల సముద్రం అటు ఇటు కెరటాలు, ఓహో పెద్ద అల్లరి ప్రారంభమైందా లేదా? ఆలాలవక్షణంలో పోతన గారు అంటారు భాగవతంలో, ఆ పాలవెల్లి లోపల అప్పటికప్పటికి మందరాగము తిరిగి చప్పుడు నిండిన జండము చెప్పెడిదే మధుని చెవులు చిందరగొని అన్నారు. పెద్ద చప్పుడు, మందర పర్వతం అదంతా మట్టి పాలలో కలిసిపోయి వీళ్ళందరూ నిలబడి చిలికి ఆ పాల సముద్రం గొప్పతనం ఏందమ్మా? ఎవరు వెళ్ళలేరనడానికి. నీ చిరునవ్వుకి పాల సముద్రానికి పోలిక. నీ చిరునవ్వుని చిలకగలిగిన వాడు ఉన్నాడేంటి? పాల సముద్రాన్ని చిలికేశారమ్మా మందర పర్వతం పెట్టి. అమృతంతో పోలుద్దామంటే అబ్బో రాక్షసులు కూడా దాన్ని తాగేద్దామని కూర్చున్నారు. మోహిని వేషం కట్టి శ్రీ మహావిష్ణువు ఎంతో కష్టపడి దేవతలకే ఇద్దాం అనుకుంటే ఆఖరికి రాహువు కేతువు కూడా దాన్ని తాగేశారు. దేవతలు తాగేశారు. దేవతలేమి ఉండిపోతారేంటి? దేవతలు క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి, పుణ్యం అయిపోతే కింద పడిపోతారు. అమ్మవారి చిరునవ్వుని తాగినవాడు, అమ్మవారి చిరునవ్వుని చూడగలిగినవాడు మళ్ళీ పుడతాడేంటి? ఇంకా పుట్టడవు. కాబట్టి అమ్మ దేవతలు తాగిన అమృతానికి, నీ చిలకబడిన పాల సముద్రానికి, నీ చిరునవ్వుకి పోలిక ఎక్కడ చెప్పనమ్మా? చెప్పలేను. మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే. పోని గంగానది చాలా గొప్పది. అబ్బా అంత గొప్ప గంగానది జనుల యొక్క పాపములను తీసివేయగలిగినది, పరమ పవిత్రమైనది. అందుకని గంగమ్మ లాంటిదమ్మా నీ చిరునవ్వు అని చెప్దామా? ఆ గంగమ్మకి అహంకారం ఉంది, చాలా అహంకారం ఉండి పరమశివుడు గంగావతరణంలో గంగని పట్టుకుంటానని హిమవత్ పర్వతం మీద నిలబడితే సాకదం చిన్మహీంగంతుం న శక్నోద్యత్నమాస్థితః నైవ నిర్గమనం లేభే జటామండలమోహిత అంటారు వాల్మీకి మహర్షి. ఈడ్చేస్తాను ఈ శంకరుణ్ణి ఏమనుకుంటున్నాడో, వీడు నన్ను పట్టుకుంటాడా, పట్టుకోగలడా అనుకుంది. ఇంత అహంకారమా? నన్ను ఈడిచేస్తావా? ఉండి నీ పని చెప్తానని ఆయన జటాజూటాన్ని విప్పాడు. పడుతూనే ఉంది, చుక్క నీరు కింద పడ్డానికి వీలు లేకుండా. మాహేశైశ్చ జటాకలాపనిగళై. ఆయన యొక్క జటలున్నాయే అవి ఇనప గొలుసుల్లా పట్టేశాయి గంగని. ఇప్పుడు ఏమైంది? అహంకారం ఉన్న గంగ కింద పళ్ళా ఉండిపోయింది. అప్పుడు మళ్ళీ భగీరథుడు ప్రార్థన చేశాడు, అప్పుడు వదిలిపెట్టాడు. కాబట్టి గంగమ్మతో పోలుద్దామంటే గంగకు అహంకారం ఉందమ్మా, శివుడు పట్టేశాడు. నీ చిరునవ్వుకి అహంకారం ఏమిటమ్మా? అది పరమశుద్ధము, పరమస్వచ్ఛము, లోకోద్ధారకము. అటువంటి చిరునవ్వుని నేను ఎలా చెప్తానమ్మా? చెప్పడం కుదరదు. కాబట్టి మాహేశైశ్చ జటాకలాపనిగళై మందాకినీ సహ్యతే శీతాంశుర్పరిభూయ చేచ సమసా తస్మాదనేషాదృశీ. పోనీ చంద్రుడు చక్కగా అలా వెలిగిపోతూ ఉంటాడు కదా, చాలా అందంగా ఉంటాడు కదా, వెన్నెలలు కురిపిస్తూ ఉంటాడు కదా, చల్లగా ఉంటాడు కదా. కాబట్టి చంద్రుడితో పోలుద్దామంటే లోపల తమో బుద్ధి ఉన్నవాడు చంద్రుడు. ఎందుకని? గురుపత్ని అయినటువంటి బృహస్పతి భార్య తారని తన భార్యగా అనుభవించినవాడు. కాబట్టి మహాపాతకం చేసినటువంటి వాడు. అటువంటి చంద్రుడితోటి లోపల తమో సంబంధమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడితో ఎలా పోలుస్తానమ్మా నీ చిరునవ్వుని?
పోల్చలేను. పైగా ఆయనకి వృద్ధి క్షయము ఉన్నాయి, కళలకి తరుగుతూ ఉంటాడు, పెరుగుతూ ఉంటాడు. క్షయ వ్యాధి ఉంది ఆయనకి. దానికి నీ చిరునవ్వుకి పోలిక. పైగా రాహువు కేతువు పర్వదినాల్లో గ్రసిస్తూ ఉంటారు. నీ చిరునవ్వు గ్రసింపబడుతుందా? కాబట్టి అమ్మా, నీ చిరునవ్వుతో పోలిక చెప్పడానికి నాకు వస్తువేం లేదు లోకంలో అవతలమన్న. నేను చెప్పలేను. నీ చిరునవ్వుకి నీ చిరునవ్వే సాటి, అంతే. దానికి లోకంలో వస్తువులకి పోలికలు ఎక్కడున్నాయమ్మా? చంద్రుడు పనికిరాడు, అమృతభాండం పనికిరాదు, పాలసముద్రం పనికిరాదు, సాక్షాత్ దేవగంగ పనికిరాదు. ఇంక దేంతో పోల్చలేను. కాబట్టమ్మా, నీ యొక్క చిరునవ్వుకి పోలిక చెప్పడం అనేటటువంటిది లోకంలో ఏ వస్తువు చేత సంభవము కాదు. అంటే అమ్మవారి చిరునవ్వు అంత గొప్పగా ఉంటుంది, అంత స్వచ్ఛంగా ఉంటుంది, అంత ప్రకాశవంతంగా ఉంటుంది, అంత లోకోద్ధారకమై ఉంటుంది. అటువంటి చిరునవ్వు చూడగలిగిన వాడున్నాడే, వాడు అదృష్టవంతుడు. అమ్మవారి చిరునవ్వు చూడడం అంటే, ఆ తల్లి యొక్క చిరునవ్వు వంక చూడడం అంటే, నేను మీతో ఈ సందర్భంలో ఒక విషయం మనం చేయవలసి ఉంటుంది. పెద్దవాళ్ళు ఏం చెప్తారంటే, ధ్యానం చేసేటప్పుడు అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయడం కష్టం అసలు. ఎందుకంటే అమ్మవారి ముఖమండలాన్ని అంతటినీ ధ్యానం చేయడం చాలా కష్టం. అమ్మవారి ముఖమండలాన్ని ధ్యానం చేయక్కర్లేదు. అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి నాసాభరణానికి ఉన్నటువంటి ముత్యం ఊపిరి పీల్చినప్పుడు లోపలికెళ్ళి ఇలా కొంచెం పైకొచ్చి కొంచెం లోపలికి ఎడుతూ ఉంటుంది. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి అంటారు. పెళ్ళయిన తర్వాత కొంతకాలం ఆ శ్లోకాన్ని చదువుతూ అమ్మవారి ముక్కులోంచి బయటికి వచ్చి లోపలికి వెడుతున్నటువంటి ముత్యాన్ని కానీ ధ్యానం చేస్తే, మళ్ళీ ఆ వంశంలో అతని కడుపున 3 తరాల లోపల శంకర భగవత్పాదుల వంటి, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వంటి, చంద్రశేఖర భారతి వంటి మహాపురుషులు పుడతారు. అంటే అమ్మవారి ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యం లోపలికెళ్ళి పైకి రావడం ధ్యానం చేస్తేనే అంత గొప్పదైతే, అమ్మవారి ముఖమండల ధ్యానం మాటలు కాదది. అందుకే శంకరాచార్యుల వాళ్ళ లలాటం లావణ్యజ్యుతి విమలం ఆభాతిత వయత్ అంటూ ప్రతిదానికి లలితా సహస్రనామ స్తోత్ర వ్యాఖ్యానమా అన్నట్టుగా శ్లోకాలు ఇచ్చారు, బీజాక్షర సంపుటీకరణం చేస్తూ. అంత గొప్ప ధ్యానయోగ్యము. పైగా మీకు ఇంకొక రహస్యం ఏమిటో తెలుసా? అమ్మవారి యొక్క ముఖమండలాన్ని కానీ నిజంగా ధ్యానం చెయ్యగలిగిన వాడు ఎవడైనా ఉంటే, వాడికి ఉత్తర క్షణంలో కనపడేది అంటే పూర్ణచంద్రబింబం కన్నా 1,000,000 రెట్ల ప్రకాశవంతంగా కనపడుతుంది ఆవిడ చిరునవ్వుతో. కనపడడం వల్ల ఏమవుతాడంటే, ఒక పట్టాన బహిర్ముఖుడు కాలేడు. చాలా కష్టం, చాలా చాలా కష్టం. అందుకే కదూ తిరుక్కడయ్యూర్ క్షేత్రంలో అంత అద్భుతం జరగడానికి కారణం అదే. అక్కడ అభిరామ భట్టు అని, పాపం ఆయనకి ఏం తెలియదు, ఆయన అమ్మవారి దేవాలయంలో కూర్చుని ఉంటుండేవాడు. ఇప్పటికీ తిరుక్కడయ్యూర్ క్షేత్రమే చాలా విచిత్రమైన క్షేత్రం. అన్ని చోట్ల పరమశివుడి పక్కన ఉంటుంది అమ్మవారు. ఒక్క తిరుక్కడయ్యూరులో మాత్రం అయ్యవారికి అభిముఖంగా బయట దేవాలయంలోంచి చూస్తుంటుంది అమ్మవారు. అటువంటి తిరుక్కడయ్యూరులో అమ్మవారిని ధ్యానం చేస్తున్నాడు ఆయన, ముఖమంటపంలో కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు అమ్మవారి ముఖాన్ని ధ్యానం చేస్తున్నాడు. అసలే చంద్రబింబం, అందులో చిరునవ్వు, ఆ చిరునవ్వుల యొక్క కాంతులు, వీటిని ధ్యానంలో ఉన్నాడు. శరభోజీ మహారాజు గారు వచ్చాడు దర్శనానికి. అందరూ లేచి నిలబడ్డారు, ఈయన ఒక్కడే నిలబడలేదు. పక్క వాళ్ళని అడిగాడు, ఎందుకు నిలబడలేదని అడిగారు. అడిగితే చంపేస్తాడేమో, ధ్యానంలో ఉన్నాడంటే అంత ధ్యానం చేయగలిగిన వాడా అని ప్రశ్నలు వేస్తాడేమోనని, ఉన్మాది మహాప్రభో, పిచ్చివాడు, అలా కూర్చుంటాడన్నారు. ఆయన లోపలికి వెళ్ళి అమ్మవారి పూజ చేసి దర్శనం చేసుకుని బయటకు వస్తున్నాడు. ఆయన అలాగే ఉన్నాడు అభిరామ భట్టు. ఉంటే ఆయనకు అనుమానం వచ్చింది. ఆయన ముఖం యొక్క కాంతి వంక చూశాడు, ఆ ఆనందం చూశాడు. లోపల అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్నాడు. ఆ సంతోషాన్ని చూసి ఇతను ఉన్మాది కాడు అని తెలుసుకున్నాడు. బహిర్ముఖుణ్ణి చేయమన్నాడు. ఏదో మెల్లిగా తట్టారు, చేశారు. బహిర్ముఖుడు ఇక్కడ కళ్ళు తెరిచాడు. కానీ అమ్మవారి ముఖమండల ధ్యానం చేస్తున్న కారణం చేత అతనికి పూర్ణచంద్రబింబం కనపడుతోంది ఇంకా మనసులో.
బయటికి వచ్చినా అతనికి ఇంకా వదిలిపెట్టలేదు అది. రాజు పిచ్చివాడో కాదో చూద్దామని ఆ రోజు అమావాస్య, ఇవాళ తిథి ఏమిటని అడిగాడు. పౌర్ణమి అన్నాడు ఆయన. ఎందుకని? పూర్ణచంద్రబింబాన్ని చూస్తున్నాడు లోపల, అమ్మవారి ముఖమండలాన్ని. పౌర్ణమి అన్నాడు. రాజు ఏమనలేదు. ఇవాళ రాత్రి వస్తాను, నాకు పూర్ణచంద్రబింబం చూపిస్తావా అన్నాడు. తను చూస్తున్నాడుగా అన్నాడు. వెళ్ళిపోయాడు రాజు. మిగిలిన వాళ్ళందరూ నింద చేశారు. ఎంత మాట అన్నావురా, ఇవాళ అమావాస్య, ఎక్కడి నుంచి వస్తుందిరా పూర్ణచంద్రబింబం అని. అమ్మవారే రక్షిస్తుంది, నేను బాధపడడం ఎందుకు అని సాయంకాలం సంధ్యావందనం చేసుకుని కూర్చున్నాడు. అభిరామ అంతాది అంటారు. ఏ పాదంతో శ్లోకం పూర్తవుతుందో ఆ పాదంతోనే మళ్ళీ మొదలు పెడతారు. ఇప్పటికీ కామాక్షి అమ్మవారి దేవాలయంలో ఉత్సవ కామాక్షి పక్కనున్న గోడంతా అభిరామ అంతాది రాసి ఉంటుంది. ఆయన ఆ అంతాది చెప్తున్నాడు. అందులో 69వ శ్లోకం దగ్గరికి వచ్చాడు. వచ్చేటప్పటికి శరభోజీ మహారాజు గారు వచ్చాడు. అమావాస్య, కటిక చీకటి, ఆకాశంలో చంద్రబింబం కనపట్టాల. వచ్చి అడిగాడు, ఏది చంద్రబింబం, పూర్ణ చంద్రబింబం చూపిస్తానన్నావు కదా, ఎక్కడుందన్నాడు. ఆయన 69వ శ్లోకంలో అమ్మవారిని కీర్తించాడు. అంతే. తిరుక్కడయూరు క్షేత్రంలో కూర్చున్న అమ్మవారు అభిరామి అంటారు ఆవిడ. ఆవిడ తన చెవికి ఉన్న కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం పూర్ణచంద్రబింబం కింద నిలబడింది ఆకాశంలో. తెల్లబోయాడు శరభోజీ, భక్తులు అందరూ ఆయన కాళ్ళ మీద పడుతారు. ఇప్పటికీ అభిరామి అంతాది మనం మూక పంచశతి సంస్కృతంలో ఉన్నదాన్ని ఎంత గొప్పగా చెప్పుకుంటారో ద్రవిడ దేశం అంతటా అభిరామ అంతాదిని అంత గొప్పదిగా చెప్పుకుంటారు. అంత గొప్ప క్షేత్రం తిరుక్కడయ్యూరు. అటువంటి క్షేత్రంలో యథార్థంగా జరిగినటువంటి సంఘటన కాబట్టి ఇప్పటికీ జాజి పువ్వు పూస్తుంది. చిత్రం ఏంటో తెలుసా? దాని మొదలెక్కడుందో ఎవరికి తెలియదు. పైగా అగ్నికుండాలు పెట్టేసి ఉంటాయి, షష్ఠి పూర్తులు జరుగుతుంటాయి. అన్ని అగ్నికుండాలే. 365 రోజులు జాజి తీగ ఎట్నుంచి వెళ్ళిందో తెలియదు గోడ మీదకి. దాని మొదలెక్కడుందో తెలియదు. అన్ని అగ్నివీధులే. కానీ అది మాత్రం ప్రతిరోజు పూస్తుంది. నేను వెళ్ళిన రోజున కాంచీపురంలో శంకర్ గారు ఉన్నాడు. ఆయన గోడెక్కాడు. ఎందుకో ఆయనకి దొరికే 2 పూలు. ప్రతిరోజు పూలు పూస్తుంది. 365 రోజులు పూస్తుంది జాజి తీగ. దానికి నీళ్లు పోద్దామంటే లేదు, మొదలు ఎక్కడుందో తెలియదు, కానీ అది పూస్తూనే ఉంటుంది. తిరుక్కడయ్యూర్ అంత ప్రఖ్యాత క్షేత్రం. అంత ప్రఖ్యాత క్షేత్రంలో అమ్మవారి ముఖమండల ధ్యానము అభిరామ భట్టు నిరూపించాడు లోకానికి, అది ఎంత గొప్పదో. కాబట్టి ఆ తల్లి యొక్క ముఖమండలము పౌర్ణమి చంద్ర బింబం ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అందులో ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతి ఉన్నదే, అది చెప్పడం అసలు ఎవరికీ సాధ్యం కాదు. అమ్మవారి చిరునవ్వు ఒక్కదాని మీదే 100 శ్లోకాలు చెప్పాడు ఆయన మహానుభావుడు. మందస్మిత శతకం అని 100 శ్లోకాలు చెప్పాడు. అసలు మీకు అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, పరమశివుడంతటి వాడు ఆ మందస్మితము నుండి వచ్చేటటువంటి కాంతుల యందు మునిగిపోతుంటాడు. ఆ తల్లి యొక్క చిరునవ్వు కాంతి అంత గొప్పగా ఉంటుంది. దంతపంక్తి కనపడకుండా కేవలం పెదవిలు కొద్దిగా విచ్చుకోనట్టుగా ముఖమునందు ఆ ప్రసన్నత కనపడేటట్టుగా ఆవిడ నవ్వు పులుముకుందా అన్నట్టు నవ్వుతుంది. అది ఆ మందస్మితం యొక్క గొప్పతనం. అది తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం, మల్లె పువ్వు యొక్క కాంతి మంకెన పువ్వులో కనపడుతుంది. అంటే అమ్మా, నీ పెదవుల దగ్గర ఆ చిరునవ్వుల యొక్క కాంతులు కనపడుతున్నాయి నాకు, అది తెలుపు అని గుర్తు. తెలుపు అంటే స్వచ్ఛము. అందులో అవతల వారిని మభ్యపెట్టడం కానీ అవతల వారిని మోహపెట్టడం కానీ ఉండవు. అవతల వారిని ఉద్ధరించేటివిగా కన్న తల్లి యొక్క చిరునవ్వు బిడ్డకి ఎంత శ్రేయస్కరమై ఉంటుందో, బిడ్డ పాడైపోవాలన్న వికటమైన నవ్వు అమ్మ ఎప్పుడూ ఎలా నవ్వదో, అమ్మవారి మందస్మితము కూడా అంత స్వచ్ఛము. కాబట్టి తస్మిన్ మల్లీ కుసుమ సుషమాం తత్ర వీణానినాదం, అమ్మా అక్కడ వీణానాదం వినపడుతోందమ్మా అన్నారు మూకశంకర్. ఏమిటి వీణానాదం? ఎలా వినపడుతుంది? మందస్మితం అంటే చిరునవ్వు, చిరునవ్వు బానే ఉంది, వీణానాదం ఎక్కడి నుంచి వస్తుంది? అమ్మవారి యొక్క
చిరునవ్వులో వీణానాదము వినపడడం అంటే అమ్మవారి యొక్క కంఠస్వరం. అమ్మవారు మాట్లాడితే వీణ తీగ పెనగినట్టుంటుంది, అంత అందంగా ఉంటుంది ఆవిడ మాట అని. అది తత్ర వీణానినాదం. మూకశంకర్లే ఏ శతకమో నాకు సరిగా జ్ఞాపకం లేదు, కానీ అందులో ఒక చోట ఒక అద్భుత ప్రయోగం చేశారు ఆయన. అసలు ఎవరి ఊహకి అందనంత గొప్ప శ్లోకం ఒకటి రచించారు. అందులో ఆ శ్లోకంలో ఆయన అంటారు, కలమంజుల వాగనుమిత గళపంజర గత సుఖ గ్రహోత్కంఠ్యాత్ అంబరదనంబరతే సంబరారినాన్యస్తం అన్నారు. అసలు ఆ శ్లోకం ఎవరి ఊహకు అందదు. నాకు ఏ శతకమో మాత్రం జ్ఞాపకం లేదా ఆ 5 శతకాల్లో. బహుశः ఆర్యా శతకమేమో అనుకుంటున్నా దాని స్వరూపాన్ని బట్టి ఆ శ్లోకాన్ని. మన్మధుడికి ఒక వాహనం, ఆయన చిలుక మీద తిరుగుతూ ఉంటాడు. చిలుక మీద తిరిగేటటువంటి లక్షణము ఉన్నవాడు మన్మధుడు. అందుకే ఇప్పటికీ మీరు కంచి వరదరాజస్వామి వారి దేవాలయానికి వెడితే, కంచి వరదరాజస్వామి దేవాలయం ఏకాంబరేశ్వర దేవాలయంలో అమ్మవారి అద్దాల మంటపం ఉంటుంది. అమ్మవారి అద్దాల మంటపం దగ్గర ఉన్న 2 స్తంభాల మీద చూస్తే 2 చిలుకల మీద మన్మధుడు రతీదేవి కూర్చుని ఉంటారు. ఆ విల్లు పట్టుకుని 5 బాణాలు పట్టుకుని వేస్తూ సంతోషంగా చిలుకల మీద కూర్చుని ఉంటారు. ఆ మన్మధుడిది చిలుక వాహనం. చిలుకని ఏం చేస్తారండి, వాహనాన్ని ఏం చేస్తారు, పార్కింగ్ ప్లేస్ లో పెడతారు కదా. ఇప్పుడు అది ఎంత గొప్పదైనా వాహనాన్ని ఏం చేస్తారు, కింద వదిలేస్తారు, వదిలేసి వెళ్ళిపోతారు, లోపలికి అంతఃపురంలోకి వెళ్ళిపోతారు. అవి జీవం ఉన్నవైనా అంతే. ఇంద్రుడు ఐరావతమైనా అంతే, అంతఃపురంలో పడగదిలో తీసుకెళ్లి మనసాం కోడు కట్టుకోడు, బయట వదిలిపెట్టి పెడతాడు. కాబట్టి ఆయన ఏం చేశాడు మన్మధుడు, ఓ రోజున తన చిలకని వీధిలో వదిలిపెట్టి, అంటే తన అంతఃపురం యొక్క బాహ్య ప్రదేశమునందు విడిచిపెట్టి తన లోపలికి వెళ్ళిపోయాడు. అందులో మన్మధుడికి అవసరమైనంతగా వాహనం ఎవరికీ ఉండదు. ఎందుకని ఎప్పుడూ తిరుగుతూనే ఉండాలి, బాణాలు వేస్తూనే ఉండాలి. ఏదో పాపం కుక్కడు మంచినీళ్ళు తాగడానికి వెళ్ళాడేమో లోపలికి, వెళ్ళి బయటకు వచ్చాడు, వాహనం కనపడలేదు. వాహనం కనపడకపోతే పెద్ద ప్రమాదం మన్మధుడికి. ఎందుకని సృష్టి ఆగిపోతుంది, సృష్టి జరగాలి మళ్ళీ. లోకం అనేకమైనటువంటి కోరికలు పొందవద్దు. మన్మధుడి బాణములు అంటే మీరు కేవలముగా ఏదో స్త్రీ పురుష సంబంధమైన కామం ఒక్కటే అనుకోకండి. అందుకే అరవిందము, అశోకము, నవమల్లికము, నీలోత్పలము, చూతము అని 5 బాణములు వేస్తాడే. ఇవన్నీ కామ సంబంధములు, అనేకమైన కోరికలు పుడుతుంటాయి అందులో. ఇందులో మరి మన్మధుడు బాణాలు వేయడం ఆగిపోయింది అనుకోండి, లోకంలో ఎవరికి కోరికలు ఉండవు, హాయిగా సంతోషంగా అలా కూర్చుని ఉంటారు. భగవత్కామం కూడా ఉండదు, ప్రమాదం కదా. మరి సంధ్యావందనం చేద్దామన్న కోరిక కూడా ఉండదు, పూజ చేద్దామన్న కోరిక ఉండదు, ఏ కోరిక ఎవరికే ఉండదు. ఎవడి మానన వాడు జడుల్లో పడి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు కోరికలు ఉండాలంటే మన్మధుడు చిలుక మీద ఎప్పుడు తిరుగుతూ ఉండాలి వేగంగా. తిరగాలంటే వాహనం లేదు, ఎటో పోయింది. అయ్యి బాబోయ్, ఇప్పుడు వాహనం లేకపోతే ఎలా నా కర్తవ్యం? అన్ని పనులు మానేసి వాహనం, ఎవరు వాహనం మీద కూర్చుంటాడో వాడు బయటకు వచ్చేటప్పటికి అది సిద్ధంగా ఉండాలి. అది వాహనం అంటే నా లక్షణం. అంతేకాని ఆ వాహనాన్ని ఎవడెక్కాలో వాడు వెతుక్కోవడం మొదలెడితే ఇంకా అర్థం ఎక్కడుంది? ఈయన వెతుక్కుంటున్నాడు తన చిలకని. అది దివ్యమైన చిలుక, మన్మధుడు ఎక్కే చిలుక. అది అద్భుతంగా పాటలు పాడుతుంది, ఆయనకి సహకరిస్తుంది. వెతుక్కుంటున్నాడు ఎక్కడుందని. చూడండి, ఆవులు ఉంటాయి, దూడలును గేదెలు, అవిని. వాడు గుర్తుపట్టడానికి ఏం చేస్తారంటే పిలుస్తారు ఏదో, ఓ దానికి ఏదో రాముడో భీముడో పెడతాడు. భీముడో అని పిలిస్తే అంబా అంటుంది అది. అలా ఆయన ఏదో పేరెట్టుకున్నాడు ఆ చిలక్కి, పిలిస్తే అది పలుకుతుంది. ఆయన కొండలు, కోనలు, తుప్పలు, చెట్లు, పుట్టలు అన్ని వెతుక్కుంటున్నాడు. ఒక చోట అరుపు వినపడింది. అమ్మా, దొరికిందిరా చిలక అనుకుని ఎక్కడ దాని అరుపు వినపడుతోంది అన్నది చూసుకుని పరిగెత్తాడు. తీరా పరిగెత్తికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటికి వెళ్ళి మా చిలక మీ ఇంట్లోనే ఉందని చెప్పడానికి భయపడవలసిన ఇల్లది. ఎందుకని? అది పరదేవత యొక్క గృహం. అక్కడికి వెళ్ళి అమ్మా మా చిలక మీ ఇంట్లోకి వచ్చేసిందమ్మా, మీరు ఎత్తుకుపోయారంటే ఏమైనా పద ఉంటుందా? శివుడు కాలిస్తే ఆవిడ బతికించింది. ఆవిడతో వ్యవహారం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకని? ధ్వనిని బట్టి కనిపెట్టాడు ఎక్కడి నుంచి వస్తోంది చిలుక మాట అని. గలపంజర వాగనుమిత, అమ్మవారి యొక్క కంఠమనేటటువంటి పంజరంలోంచి వినపడుతోంది ఆ మాట. మన్మధుడి చిలుక ఇక్కడ కూర్చుంది. ఇప్పుడు ఆ చిలకని అమ్మ నా చిలకని ఈ కంఠంలో ఉందమ్మా అంటే నీ చిలకని నేను దాచేశానంటావా అందనుకోండి, ఎంత ప్రమాదం. పైగా
మనుశ్చంద్ర కుబేరశ్చ లోపాముద్రాచ మన్మద అగస్తీరగ్ని సూర్యశ్చ ఇంద్రస్కంధ శివస్తథ క్రోధభట్టారకో దేవ్య ద్వాదశామి ఉపాసకాహ అని ఈ 12 మంది అమ్మవారి ఉపాసకులు. అందులో మన్మధుడు ఒకడు విశేషమైన భక్తుడు. అమ్మ నా చిలక నీ కంఠంలో ఉండిపోయిందమ్మా, కొంచెం బయటకు వదిలేయి అని ఎలా అంటాడు? ఆ చిలక అరుస్తోంది. అమ్మవారి యొక్క మాట అంత అందంగా ఉంటుంది. మన్మధుడి చిలుక పలికినట్టు ఉంటుందని చెప్పడానికి మూకశంకరుల ప్రయోగం. ఇప్పుడు ఆ చిలుక పలుకుతోంది, అమ్మ నా చిలక ఉందమ్మా నీ కంఠంలో అంటే ఆవిడ కోపం వస్తుంది. అనకపోతే వాహనం లేదు. ఏరా నువ్వు ఏ పని చేయకుండా అలా కూర్చుంటున్నాయంటే ఎక్కడికి వెళ్ళటం లేదు, లోకమంతా క్షోభిస్తోందంటే ఏం చెప్పుకుంటాడు? అమ్మ నా చిలక లేదమ్మా అనాలి. చిలక లేకపోతే ఏమైందంటే మళ్ళీ ఈ కంఠంలో ఉందనాలి. ఎలా ఆలోచించాట? ఇలా కాదు, చిలుకకో బలహీనత ఉంది. ఏమిటది? దానికి దొండపండు కనబడితే గభాలను దూకి కొరుకుతుంది. కాబట్టి ఒక ఎర్రగా ఆరముగ్గిన దొండపండు ఒకటి తీసుకెళ్ళి అక్కడ పెడతా అమ్మవారి నోటి దగ్గర, కంఠంలో ఉన్న చిలక బయటికి దూకేస్తుందని అమ్మవారి నోటి దగ్గర అని తెరిచినప్పుడు చిలక చూడాలని ఎర్ర దొండపండు పెట్టాట. అదే అమ్మవారి పెదివి అన్నారు శంకరాచార్య. గలమంజుల వాగనుమిత గల పంజర గత సుఖ గ్రహౌత్కంఠ్యాత్ అంబరదనంబరతే బింబఫలం శంబరారి నా న్యస్తం. న్యస్తం అంటే ఉంచాడు. ఎవరు? శంబరారి. శంబరుని యొక్క విరోధి మన్మధుడు. ఆయన నీ కంఠంలో ఉండిపోయిన తన చిలుక కోసం పెట్టాడా అన్నట్టుగా ఉందమ్మా నీ పెదివి ఎర్రటి దొండపండులా అన్నారు. బహుశः వాంగ్మయంలో ఎక్కడా అమ్మవారి పెదవి మీద ఇంత గొప్ప శ్లోకం లేదు. అంటే ఆవిడ కంఠం ఆవిడ పలికితే అలా ఉంటుంది. అమ్మవారి కంఠం పలకడం అంటే సరస్వతీదేవి పాట పాడడం మానేసి అలా ఉంటుంది ఆవిడ కంఠం. శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ అంటారు, విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే తయారబ్ధే వక్తుం చిలిత శిరసా సాధువచని తదీయైర్మాధుర్యైరపలపిత తంత్రీ కలరవాం నిజాం వీణావాణి నిచులయతి చోళేన నిభృతాం అన్నారు. అమ్మవారి దగ్గరికి వచ్చి అమ్మవారి మీద కీర్తనలు చేస్తే ఆవిడికి చికాకు. ఏమిట్రా నన్ను పోగొడతాడు ఏమిట్రా వీడు అంటుందిట. అందుకని ఆవిడ మహాపతివ్రత కాబట్టి ఆవిడికి తన భర్తని కీర్తిస్తే సంతోషం. అందుకని అమ్మవారి దగ్గరికి వచ్చి కూర్చుంది సరస్వతీదేవి. కూర్చుని విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, పశుపతి పరమశివుడి మీద కీర్తనలు చేస్తాడు. అంత గొప్పవాడమ్మా, ఇంత గొప్పవాడమ్మా, మన్మధుడిని కాల్చేశాడమ్మా, యమధర్మరాజు గారిని తన్నేశాడమ్మా అని కీర్తనలు పాడుతోంది. అమ్మవారు చిలిత శిరసా సాధువచనే, ప్రవచనం వినేటప్పుడు మౌనంగా కదలకుండా వినాలి. సంగీతం కానీ నృత్యం కానీ చూస్తే తల కదపాలి, లేకపోతే శ్రోతకి ధర్మం తెలియదు, శ్రోతకి పరిపక్వత లేదని గుర్తు. సంగీత సభయందు నృత్య సభయందు ప్రవచనంలో కూర్చున్నట్టు ఇలా కూర్చోకూడదు, తల కదుపుతూ ఉండాలి. ఇలాగ అలా తల కదుపుతుంటే పాడే వాళ్ళకి సంతోషంగా ఉంటుంది. బాగుందిరా వాడు తలాడిస్తున్నాడు అని. ప్రవచనంలో కూర్చుని ఇలా తలాడిస్తున్నారు అనుకోండి, రంజకత్వం కోసం కాదు, ధర్మం తెలుసుకోవడానికి శ్రద్ధగా కూర్చుని వినాలి. కాబట్టి చిలిత శిరస, శంకర భగవత్పాదులు ధర్మాన్ని అంత గొప్పగా చెప్తారు. శ్రోతకి ధర్మం ఉంటుంది. అందుకే సభాప్రవేశం ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. ఏ సభయందు ఎవరు ప్రవేశించాలో వాళ్ళు ప్రవేశించాలి తప్ప ప్రతి సభలోనూ ప్రతి వాళ్ళకి ప్రవేశార్హత ఉండదు. అందరూ ఆహ్వానితులే అని రాస్తారు, తప్పది, అలా రాయకూడదు. అందరూ ఆహ్వానితులే అంటే చంటి పిల్ల ఏడుస్తుండగా దాన్ని ఎత్తుకుని కూడా వస్తారు సభలోకి. అందరూ ఆహ్వానితులు ఎలా అవుతారు? దాని ప్రయోజనాన్ని అందుకోవడానికి తగినటువంటి పరిణితి ఉన్నవారు మాత్రమే ఆ సభకి అర్హులు. బయట వానబడుతోందని లేకపోతే ఇంట్లో ఉక్కబోస్తానికి కరెంట్ లేదు ఏసీ ఆడిటోరియం అని వచ్చి కూర్చోవడానికి వచ్చేవాళ్ళు అర్హులు కారు. భక్తి కలిగినటువంటి వారు, దాని గురించి తెలుసుకుందామనుకున్న వాళ్ళు మాత్రమే అర్హులు తప్ప అందరూ అర్హులు కారు సభాప్రవేశానికి. లేకపోతే సభ యొక్క ప్రయోజనం దెబ్బతింటుంది. సభాభ్య సభాపతిభ్యశ్చ భో నమో నమో అంది యజుర్వేదం. అది ఈశ్వర స్వరూపం. ఆ స్వరూపాన్ని పాడు చేయకూడదు. పాడు చేయకూడదంటే ఏ సభ యందు ఎవరు ప్రవేశించాలి, ఆ సభాప్రవేశమునకు వారు అర్హులేనా అది చూసి ప్రవేశపెట్టాలి. అందుకే ఆధ్యాత్మిక సభకి ఎంతమంది ఉండాలని అడిగారు. మంది కోసం చెప్పకూడదు ప్రసంగాలు. పరిణతి కలిగిన ఒక్కడి కోసమే. మూకపంచశతి అమ్మవారు చెప్పించింది అంటే కామాక్షి పరదేవత అనుకుంది.
7 రోజులు వీడు చెప్పాలి. 7 రోజులు ఎవరి కోసమో చెప్పిస్తోంది ఆవిడ. ఎవరో ఉన్నారు, ఎవరన్నది ఆవిడికి తెలుసు. ఆవిడ ఆ ఒక్కడి కోసం చెప్పిస్తోంది. ఆ ఒక్కడు తెలిసిపోకూడదు, అందుకని చాలా మంది చేత పరివేష్టితులు చేస్తుంది. కంచిలో అన్నదానం మొదలుపెట్టారు. మొదలుపెట్టినప్పుడు ఓ రోజు 100, ఓ రోజు 200, ఓ రోజు 500, ఓ రోజు 1000, ఓ రోజు 2000 అలా పెరిగిపోయారు. పీఠం శ్రీకార్యం పరమాచార్య స్వామి వారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, అయ్యా 100 మందితో మొదలెట్టాం, రోజుకి 2000 మంది 3000 మంది అన్నం తినేస్తున్నారు. పూర్వం ఇక్కడ ఉద్యోగానికి క్యారేజీ తీసుకునే వాళ్ళు క్యారేజ్ మానేసి ఇక్కడికి వచ్చేస్తున్నారు భోజనానికి, ఇంతమందికి అన్నం పెట్టాలా అని అడిగాడు. అడిగితే పరమాచార్య స్వామి వారు అలాగే కూర్చుని ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఒక్క మహాత్ముడైనా తిన్నాడంటావా? అయ్యో తినకపోవడం ఏంటండి, తిన్నాడు అన్నారు. ఆ ఒక్క మహాత్ముడు అన్నం తినడానికి నువ్వు ఇంతమందికి అన్నం పెట్టాలి. ఈ ఫలితం ఉంటే కానీ వాడు వచ్చి తింటాం. ఆ ఒక్కడెవడో ఉంటాడు కామాక్షి పరదేవత దృష్టిలో. ఆ ఒక్కడికి ఆవిడ ఏదో విశేషమైనటువంటి ప్రయోజనాన్ని కల్పించాలనుకుంది ఆవిడ. ఆవిడ మరి పరిపూర్ణ స్వరూపం కదా శ్రీ విద్యాతంత్రంలో. ఆవిడ ఏదో విశేష ప్రయోజనం చెయ్యాలి అనుకుంటుంది. ఆ విశేష ప్రయోజనం చెయ్యాలనుకున్నప్పుడు ఆ ఒక్కడే ఉన్నాడనుకోండి, దొరికిపోతాడు. అమ్మవారి అనుగ్రహం పొందినవాడు వీడొక్కడే అని తెలుస్తుంది. అది తెలియకుండా ఉండడానికి చాలా మందిని చుట్టూ పెడుతుంది. చెప్పేవాడు ఎలాగో తెలుస్తాడు, వీణ్ణే వాడింది అని. కానీ ఎవరి కోసం అది చాలా ప్రధానం. ఎవరి కోసమో దాస్తుంది. ఆ ఏ ఒక్కడో వాడు పాడవకుండా ఉండడానికి ఆ సభలోకి వచ్చే వాళ్లకు అర్హత ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే వాడు పాడైపోతాడు. ఎవడు అందుకోవాలనుకున్నాడో యజ్ఞాన్ని రాక్షసులు పాడి చేసేసినట్టు సభ యొక్క స్వరూపాన్ని పాడు చేస్తే అందుకోవలసిన వాడు అందుకోలేడు, పోగొట్టేసుకుంటాడు. ఈయనగాచి నక్కల పాలైపోయిందంటారు, అలా అయిపోతుంది. అందుకే ఏ సభలో ఎవరుండాలి అన్నది నిర్ణయం తప్ప ప్రతి సభకి జనం వచ్చేస్తే బాగుండు అన్నట్టుగా అందరూ ఆహ్వానితులే అని రాయడం తప్పే. అలా సభాప్రవేశం చేయకూడదు. సభాప్రవేశం చేసేటప్పుడు నిజంగా దాని మీద దృష్టి, నిజంగా దాని మీద భక్తి ఉన్నవాళ్ళు ప్రవేశించాలి. ఇక్కడున్న మీ అందరిలా. కాబట్టి అలా ఉండడం సభా లక్షణం. కాబట్టి అమ్మవారి విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ మూకశంకరులు ఆ ప్రతిపాదన చేస్తున్నారు అంటే ఒక్కటే కారణం. అమ్మవారి యొక్క ధ్యాన శ్లోకంగా చెప్పారనుకోండి, కాంచీదామా కరికలభ కుంభస్తననత పరిక్షీణా మధ్యే పరిణత శరచంద్రవదన అని శ్లోకం చెప్పారనుకోండి, మీ మనసు పట్టుకుంటుంది, పట్టుకోకపోతుంది. దాన్ని ఏదో ఒక పొడుపు కథలా తీసుకొచ్చారనుకోండి, మీ మనసు అది ఏమిటో తెలుసుకుందాం 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 అని ప్రయత్నం చేస్తుంది. మీకు శ్లోకం గుర్తుండకపోవచ్చు, కానీ ఇది మీకు గుర్తుంటుంది. మీరు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి ఒకవేళ మీ భర్త గారు సభలో ఉండుండకపోతే మీ భర్త గారికి, మీ భార్య గారు ఉండుండకపోతే ఆవిడికి, ఇంటికి వెళ్ళాక నీకు విచిత్రం చెప్పనా? నేను అడుగుతాను, నువ్వు చెప్పు చూద్దాం. కంచిలో ఉంది, ఐశానీషా కలయతితరామైంద్రజాలం విలాసం. కంచిలో ఉంది, ఈశానుని యొక్క భార్య, ఆమె ఇంద్రజాలం చేసింది. ఇంద్రజాలం చేయడం వల్ల ఉన్న వస్తువు ఉన్నట్టుగా కాకుండా ఇంకోలా కనపడుతోంది. నేను ఇంకోలా కనపడుతున్నది చెప్తాను, ఉన్న వస్తువు ఏమిటో చెప్పు అని. తామ్రాంభోజం జలద నికటే అని మీకు గుర్తుండకపోవచ్చు. నల్ల మబ్బు, మబ్బులో ఎర్ర కలువ పువ్వు, ఎర్ర కలువ పువ్వులో మంకిన పువ్వు, మంకిన పువ్వులో మల్లెపూల కాంతి, మల్లెపూల కాంతిలో వీణానాదం. ఎవరు చెప్పు అన్నారనుకోండి, ఆవిడ ఆలోచించి నాకు అర్థమైంది, ఉలగలంత పెరుమాళ్ దేవాలయం అన్నారు. ఏమీ కాదు, మళ్ళీ చెప్పు అని మీరు సంతోషపడిపోయి ఆవిడ ఏదో ఒకటి చెప్పింది అనుకోండి, అక్కడ వరకు చెప్పావు కానీ పళ్ళు కాదు, చిరునవ్వు. ఎందుకో తెలుసా? ఆ చిరునవ్వు కాంతి, ఆ స్వచ్ఛత అదంత గొప్పది. అది గంగానదితో పోలదు. ఎందుకో తెలుసా? గంగానదిని శివుడు పట్టేశాడు, అమ్మవారి చిరునవ్వు ఎవరు పట్టుకుంటారు అని. ఒకవేళ మీకు శ్లోకం గుర్తులేకపోవచ్చు, మీరు మళ్ళీ ఇది చెప్తారు. అంటే నాటుకుందా లేదా? మనసులో నాటుకుంది. మనసులో నాటుకోవడం వల్ల మీరు ఇంకొకరికి చెప్పగలరు. ఏ కారణం చేతనైతే మీ మనసుకి కామాక్షి పాదం తగలగానే అయిపోయిందంటే ఆ ప్రయోజనం. ఎప్పుడు తెలియాలి ఆ ప్రయోజనం ఏమిటో?
ఇప్పుడు అక్కర్లేదు. అది ఏనాడు తెలియబడాలో ఆనాడు తెలుస్తుంది. ఆనాడు తెలిసిన తరువాత అంటాడు, అబ్బా ఏమి అదృష్టం రా రోజు వినడం, లేకపోతే అమ్మ బాబోయ్ ఏమైపోదును, నా భాగ్య విశేషం రా నేను వినగలిగాను అని అప్పుడు పొంగిపోతాడు. కాబట్టి మూకశంకరుల ద్వారా అమ్మవారు పలికిస్తోందంటే అది కారణం. కాబట్టి ఇప్పుడు ఎక్కడ వదిలిపెట్టానో అక్కడికి రండి. చెల్లిత శిరస సాధువచనే, తల కదుపుతూ వింటోంది అమ్మవారు. సరస్వతీదేవి వీణ వాయిస్తే ఎందుకు తల కదుపుతూ వినాలి? సభకో లక్షణం ఉంటుంది. ఏ సభలో ఉండేవాడు ఆ సభలో అలా ఉండాలి. సంగీతం జరుగుతున్నప్పుడు తల కదపాలి. అది ధర్మం, శ్రోత ధర్మం. అది తెలియని వాడిని తీసుకొచ్చి మీరు సభలో కూర్చోబెట్టారనుకోండి, ముందు వరుసల్లో ఆవిడ ఎంతో కష్టపడి పాడుతుంటే వాడు సెల్ ఫోన్ మాట్లాడుకుంటున్నాడు అనుకోండి, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు అనుకోండి, పాడేవాడికి ఎంత చికాగ్గా ఉంటుంది. పైగా ఆవిడ పక్క పాడుతుంటే వీడు లేచి ఇలా నమస్కారం పెట్టి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, గౌరవానికి పెట్టినట్ట, నీకు నమస్కారం నువ్వు నీ పాట అని పెట్టినట్ట. ఎందుకు ఆ కూర్చోడం? అందుకే సభాప్రవేశమునందు అర్హత, దాన్ని గమకాన్ని తెలుసుకోగలిగిన వాడు, రాగతాళ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ముందున్నారనుకోండి, వాళ్ళు ఆవిడ పాడుతుంటే అప్పా అని పరవశించిపోతూ తాళం వేస్తున్నాడు అనుకోండి, పాడే వాళ్ళకి ఉత్సాహంగా ఉంటుంది. ఓ దీన్ని తెలిసున్న వాళ్ళు వింటున్నారు, వాళ్ళు చేసిన సాధన, వాళ్ళు కష్టపడి నేర్చుకున్నది సార్థక్యం చెందుతోందని వాళ్ళు పరవశించి పాడతారు. అప్రయోజకుడు అదంటే ఏమిటో తెలియని వాడు ఎదురుగుండా కూర్చున్నాడు అనుకోండి, ఏమిటి పాడేవాడికి సంతోషంగా ఉంటుంది. కాబట్టి ప్రతిదానికి ధర్మం ఉంటుంది లోకంలో, ధర్మము చేత ముడిపడి ఉంటుంది. అందుకే అసలు ఆ ధర్మం అన్నది విడిచిపెట్టడానికి ఉండదు. శ్రోతకి ధర్మం అది అమ్మవారు పాటించింది. చెలిత శిరసా సాధువచనే, సాధువచనే అంటే అద్భుతం అద్భుతం అని అరవకూడదు సంగీత సభలో. శభాష్ అని వినపడకుండా సాధువచనం అంటే చిన్న మాట అవతల వాళ్ళని అభినందిస్తూ అనాలి. అబ్బా అంటున్నారు అనుకోండి, సంతోషంగా ఉంటుంది. ఆహాహాహా అని అరుస్తున్నారు అనుకోండి, పాడేవాడు పాడలేడు. కాబట్టి చెలిత శిరస సాధువచనే, శంకరుల శ్లోకముల యందు నాటకీయత ఉంటుంది. అది శంకరుల యొక్క వాంగ్మయ లక్షణం. శంకరులు ఒక శ్లోకం చేశారంటే ఒకసారి చదివితే చాలు, మీరు మళ్ళీ ఎప్పుడో అకస్మాత్తుగా దాని అవసరం వస్తే మీరు మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే మీకు ఆ సభ జ్ఞాపకానికి వస్తే ఆ మాటలు వచ్చేస్తాయి, అంతే అలా వచ్చేస్తాయి. దాని వెనకాల ఒకదాని వెనకాల మీరు ప్రయత్నపూర్వకంగా ఏదో బట్టి పట్టి గుర్తు చేసుకోక్కర్లేదు. ఎలా ఉంటుందో చెప్తారు శంకరాచార్యుల వారు, నిజంగా మీ కళ్ళ ముందు జరుగుతున్నట్లు చూపిస్తారు. నేను విపంచాగాయంతి వివిధమపదానం పశుపతే, ఎవరు ఆ కీర్తనలు వింటున్నారో వాళ్ళ హృదయమిరిగి పాడాలి పాడేవాడు. ఎవరు వింటున్నారు? పరదేవత వింటోంది. పరదేవత హృదయం ఏమిటి? మహాపాతివ్రత్యం. ఆమె శక్తి స్వరూపిణి. ఆమె లేకుండా శివుడు సాధించగలడని కాదు, అయినా ఆమె మహాపతివ్రత. అంతా శివుడి గొప్పతనం అంటే. అయినప్పుడు శివుడి మీద పాడితేనే ఆవిడ సంతోషిస్తుంది. అమ్మా నువ్వు మహిషాసురుని చంపావు, శుంభుల్ని చంపావు, అమ్మా నువ్వు ఆ నుంచి క్షా వరకు అక్షర స్వరూపానివి, నువ్వే శారదవి, నువ్వే మీనాక్షివి, నువ్వే కామాక్షివి అంటే ఆవిడ ఇలా అంటుంది, ఏమిట్రా అసలు శివుడి గురించి ఒక్క మాటలేదు అంటుంది. ఆవిడ మహాపతివ్రత. ఇది ఎరుగున్నది గాయకురాలు సరస్వతీదేవి. ఆవిడ మహాజ్ఞాని, గొప్ప జ్ఞానస్వరూపం. ఆవిడకి ఎందుకు తెలియదు? అందుకని ఆవిడ పాడుతోంది. దేని వివిధమపదానం పశుపతే, పరమశివుని యొక్క వీరగాథల్ని పాడుతోంది. ఈవిడ త్వయారబ్ధే వక్తుం చలిత శిరసా సాధువచనే, ఇలా తలూపుతూ వింటూ ఆవిడ త్వయారబ్ధే వక్తుం ఏదో చెప్పాలనుకుంది అమ్మవారు. సాధువచనే, ఇంకా ఆవిడ చెప్పాలనుకున్నది చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పాట అవుతోంది. పాట అవుతూ ఉండగా చెప్పకూడదు కదా. మధ్యలో ఎవడో ఆ కీర్తనలో అది బాగా పాడారు సుమా అనకూడదు, అయిపోయాక అనాలి ఆ మాట. కాబట్టి సాధువచనే, తను చెప్పబోయేటటువంటి విషయాన్నంతటినీ చెప్పగలిగినటువంటి చిన్న మాట మాట్లాడింది. అంటే మీకు అర్థం అవ్వాలంటే శబాష్ అంది ఆవిడ. శబాష్ ఇలా తలూపి. అలా అనగానే సరస్వతీదేవి ఏం చేసింది? త్వదీయైర్మాధుర్యైర్ అపలపిత తంత్రీ కలరవాం, ఆపేసింది సరస్వతీదేవి పాట.
ఎందుకని? నా కంఠం బాగుంటుంది, నేను బాగా పాడుతున్నాననుకుని నేను పాడుతుంటే ఆవిడ శబాష్ అంటేనే అబ్బా ఎంత బాగుందో ఆ కంఠం, ఎంత బాగా ఉందో అనిపిస్తే ఇక ఈ తల్లే పాట పాడితే నా పాట ఎందుకు పనికి వస్తుందని భయం వేసి ఆవిడ పాట మానేసింది. ఆవిడ మానేసింది, వీణ మానేస్తుందా? వీణ మాందో. ఎందుకని? అప్పటిదాకా పట్టుకుని వాయించింది, దాన్ని వాయించి వాయించి ఈవిడ ఆపింది. ఇది గుయ్ అంటూ ఉంటుంది. ఇంకాను ఆవిడంటే అని అకస్మాత్తుగా ఆపేసింది. అమ్మా బాబోయ్, శబాష్ అంటేనే ఇంత అందంగా ఉంటే ఇంకా ఆవిడ పాడితే ఆవిడ దగ్గర పాడటం అని అయిపోయింది. వీణ ఆగుతుందా? దానికి ఎలా తెలుస్తుంది? అదని గుయ్ అంటోంది. ఇంకాను నీకు సిగ్గులేదే, ఇంకా గుయ్యి అంటున్నావా? ఆవిడ అంత బాగా అంటున్నా అని వెంటనే నిచుళ్ళయ్యతి చూడేదని భృతాం, సిగ్గులేదానా దూరు లోపలికి అని గలీబులో పెట్టి మూట కట్టేసింది. అంటే తను ఆవిడ గొప్పతనం తెలుసుకుని ఊరుకుంది. వీణ ఇంకా కుయ్యి అంటోంది, అందులో పెట్టేసింది గలీబులో. అందులో పో మాట్లాడుకో. పిల్లలు చూడండి, ఓ అల్లరి చేస్తున్నారు అనుకోండి, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు అల్లరి చేయకో అన్నా కూడా వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకోండి, గబగబా లేచి వెళ్ళి తాతగారు వాడిని తీసుకెళ్ళి ఆ గదిలో దింపేసి బయట నుంచి గడియెట్టేసి విసేయ్ వీడిని పెరట్లాడుకోమని అంటారు చూడండి. అలా గలీబులో తోసేసింది అన్నారు శంకరాచార్యులు వారు. ఎంత నాటకీయత నిజంగా! అంటే అమ్మవారి యొక్క కంఠంలోంచి శభాష్ అన్న మాట ఒక్కటి వస్తే అంత అద్భుతంగా ఉంటే అసలు ఆవిడ కంఠ మాధుర్యం ఎలా ఉంటుంది, ఆవిడ మాట్లాడితే ఎలా ఉంటుంది? ఇది చెప్పడం తత్ర వీణానినాదం మూకశంకరుల శ్లోకంలోకి రండి. ఆమె నల్లని మబ్బనేటటువంటి కబరీబంధంలో ఎర్రటి కలువ పువ్వు లాంటి అమ్మవారి ముఖం, అందులో ఎర్రని మంకెన పువ్వు లాంటి అమ్మవారి పెదవి, అందులోంచొస్తున్న తెల్ల మల్లె పువ్వు యొక్క కాంతి లాంటి చిరునవ్వు, ఆ చిరునవ్వు వెనక అమ్మవారి కంఠంలోంచి వస్తున్నటువంటి వీణానాదం లాంటి కంఠస్వరం. ఇవన్నీ ఒకలా కనపడి ఒకలా ఉన్నవి. నల్లమబ్బు దగ్గర కలువ పువ్వు ఇవన్నీ. కానీ యథార్థానికి అది ఎవరు? కామాక్షి ప్రదేవతే. ఆవిడెవరు? ఆవిడెవరంటే శంకరాచార్య మూకశంకరులు అంటారు, ఆవిడ సుకృతలహరి పుణ్యాల పంట. ఎవరికి? ఐశానీశాం, ఈశాన్ని పుణ్యాల పంట. ఎందుకని? ఒక భర్త గౌరవం అంతా ఎవరి మీద ఆధారపడుతుంది? భార్య మీద ఆధారపడుతుంది. అందుకే ఒక మహాత్ముడు ఏడిచాడు, భార్య చనిపోయింది ఆయనకి. చనిపోతే ఆయన అన్నాడు, ఇహమునందు సుఖంగా అదే పరలోకానికి కావలసిన మూట ఎత్తుకుపోయావన్నాడు. ఏది? పుణ్యం చేయడానికి అధికారం పోయింది. ఏం చేద్దామన్నా పీటల మీద కూర్చుందామంటే ఆవిడేది? ఆవిడ ఉంటే ఏదో కాశీ వెళ్ళాను గయ వెళ్ళానండి, ఆవిడ రాలేదు, ఏదో ఇంట్లో బంధువులు ఉన్నారంటే రవికిల పట్ట పెట్టుకుని అయినా చేసేసావు, అధికారం ఇచ్చేశారు. ఆవిడ లేకపోతే పోయిందంతే. నువ్వు చెయ్యగలిగిన పుణ్యాల మూట ఎత్తుకుపోయావే నువ్వు, నీ చేసుకోవడానికి లేకుండా చేశావన్నాడు. ఐశానీశా, ఆ ఈశానుడు అంటే మోక్షం ఇవ్వగలిగిన వాడు. 5 ముఖాల్లో సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములను 5వ ముఖం పైకుంటుంది. అంత గొప్పవాడు ఆయన. ఆయన భార్య అంత గొప్పది. ఎందుకని? మాయ యొద్దు తిప్పుతుంది, మాయ నుంచి విడదీస్తుంది. అంత గొప్పదైన తల్లి ఐంద్రజాలం విలాసం. అది భార్యాభర్తల గురించి మాట్లాడటం అంటే ఆయనంత గొప్పవాడు కానండి, ఏమిటో ఆయన ప్రారంభం అనకూడదు. ఆయనకి తగిన ఇల్లాలండి అనాలంతే. మనకు ఆ అధికారం లేదు భార్యాభర్తల మధ్యకి వెళ్ళి ఆయన గొప్పవాడు ఆవిడ తక్కువది, ఆవిడ గొప్పది ఆయన తక్కువవాడు అనకూడదు. తగునీ చక్రి విదర్భరాజసతకుం తథ్యంబు వైదర్భయుం తగునీ చక్రికి ఇంత మంచి తగునే దాంపత్యమీ ఇద్దరిని తగులం కట్టిన బ్రహ్మ నిర్పరిగగా దర్పాహతారాతి అంటారు పోతన గారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజితపలాభ్యాం అంటారు శంకర భగవత్పాదులు. నిజితపలాభ్యాం వరుండులు ఒకరికొరకొకరు పుట్టినవారు. అందున పార్వతీ పరమేశ్వరులు. సంస్కృత భాష నేర్చుకునే వాళ్ళందరూ శ్లోకం చెప్తారు. వాగర్ధా వివసంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరవ్ వందే పార్వతీ పరమేశ్వరం. వాళ్ళిద్దరూ పదము అర్థము ఎలా ఒకదానినొకటి ఆశ్రయించి ఉంటాయో అలా ఎప్పుడు విడివడక కలిసి ఉంటారు. మాయాశక్తి త్రిపుర సుందరి ఆవిడైతే త్రిపురాంతకుడు ఆయన. వాళ్ళది ఆదర్శ దాంపత్యం. ఆవిడ మాయాస్వరూపం, ఆయన సత్యస్వరూపం.
అటువంటి మాయాస్వరూపం ఆవిడైనప్పుడు ఆవిడ ఇంద్రజాలం చేస్తుంది. ఇంద్రజాలం అంటే లేనిది ఉన్నట్టు చూపిస్తుంది. అక్కడ నిజానికి నల్ల మబ్బు లేదు, కలువ పువ్వు లేదు, ఆవిడ ముఖమే. ఇది ఎక్కడ? కాపి కాంచీనగర్య, కాంచీనగరంలో జరుగుతోంది ఇంద్రజాలం. ఒక రోజో 2 రోజులో కాదు, ఎన్నాళ్ళైనా ఉంటుంది ఇంద్రజాలం. ఇంద్రజాలం చూడాలనిపిస్తుంది ప్రతి వాడికి, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇంద్రజాలం చేస్తున్నారు అనుకోండి, ఏదో డబ్బులు ఇలా టకటక డబ్బా కొట్టి ఇంద్రజాలం చేస్తానన్నాడు అనుకోండి, ఓ ఎండిపోయిన పావును తీసుకొచ్చి అక్కడ పెట్టి, చూడండి ఇప్పుడు నేను ఏదో వస్తువుని సృష్టిస్తున్నాను, ఈ డబ్బాలో ఏముంది? ఏమీ లేదు. ఈ డబ్బాలోంచి చూడండి ఎన్ని పావురాయిలు తీస్తున్నానో అన్నాడు అనుకోండి, పెద్దవాళ్ళు, పిల్లలు, యవ్వనంలో ఉన్న వాళ్ళు అందరూ చూస్తారు. అదో సరదా. లేని దాంట్లోంచి ఏదో కొత్తది ఉందంటే అదో సరదా. ఎందుకంటే మన జీవితం అదే కాబట్టి, మాయ యందు ఉండడమే మన లక్షణం. అందుకే మాయ అంటే సరదా అందరికీ. కాబట్టి ఇంద్రజాలం చూస్తారు. అందుకని మూకశంకరులు అంటున్నారు, ఇంద్రజాలం జరుగుతోంది. 1 రోజు 2 రోజులు అనుకుంటున్నావేమో, నెవర్ ఎండింగ్ ప్రోగ్రామ్. దానికి అంతు లేదు, ఎప్పుడూ జరుగుతుంది. ఎక్కడుందో తెలుసా? పో కంచి కామాక్షిని చూడు. ఆ కామాక్షిని చూస్తే ఆవిడే ఈ ఇంద్రజాలం చేస్తున్నది. ఇంద్రజాలం చేస్తున్నవాడు సత్యం, ఇంద్రజాలం అసత్యం. మీరు బాగా పట్టుకున్నారో లేదో, ఇంద్రజాలం చేస్తున్నవాడు ఉన్నాడే వాడు సత్య వస్తువు, వాడు అసలు ఉన్నవాడు. ఇంద్రజాలం అసత్యం, డబ్బాలో పావురాయిల అబద్ధం. కానీ అసలు డబ్బాలో పావురాయిలు తీస్తున్నవాడు వాడు లేకపోలేదు, వాడు ఉన్నాడు. కామాక్షి యొక్క మాయ అసత్యం, కామాక్షి సత్యం. ఆ ఇంద్రజాలం చూడాలనుకుంటే పో కాంచి చూసిరా. ఇంత గొప్ప ఇంద్రజాలం ఇంకెక్కడ ఉంటుంది? సృష్టి మొదటి నుంచి ఆవిడ ఇంద్రజాలం చేస్తూనే ఉంది, ఆ మాయలో తిప్పుతూనే ఉంది లోకాన్నంతటినీ. మహామాయా విశ్వంభ్రమయసి పరబ్రహ్మ మహిషి. అలా తిప్పగలిగిన ఆ తల్లిని చూస్తానంటావా? ఆ సత్యవస్తు దర్శనం చేస్తావా? కళ్ళ ముందు కనపడుతుంది నీకు. వెళ్ళు, ఆ ఎదురుగుండా మంటపంలో నిలబడి చూస్తే పద్మాసనం వేసుకుని కూర్చుని ఉంటుంది అభిషేకం జరుగుతుంటే. అబ్బా నా తల్లి ఏమి శోభ! ఆ కామాక్షి దర్శనం చెయ్యి. అందుకే అంటుండేవారు కాంచీ పరమాచార్య స్వామి, ఎవరైనా శాస్త్ర సంస్కృత పండితులో ఎవరైనా వస్తే ఎందుకు ఇక్కడ పోయి కామాక్షి గుళ్ళో కూర్చుని మూక పంచరి చేయండి అనేవారు. ఒక్క శ్లోకం నువ్వు చదువుకుంటూ సంతోషంగా ధ్యానం చేస్తూ ఆ కామాక్షి పరదేవత వంక చూస్తుంటే తరించిపోతావు. కాబట్టి ఆమె ఆయన పుణ్యాల పంట, అటువంటి తల్లి. అందుకే అంతటి మహాపతివ్రత. పుణ్యాల పంట అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? మహాపతివ్రత అని. ఆయన ఆజ్ఞ మీరదు. ఏ పని చేసినా నా భర్త సంతోషిస్తాడా, అదొక్కటే లక్ష్యం. ఎప్పుడూ ఆయన్ని సంతోషపెట్టడమే, ఇంకొకటి ఉండదు. నేను ఒక మాట అంటే మీరు బాధపడకండి. సరస్వతీదేవిగా వీణ పట్టుకుని చతుర్ముఖుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మగారి పక్కన తెల్లటి చీర కట్టుకుని వీణ వాయిస్తూ కూర్చోవడం చాలా సరదా. బాలభోగం నుంచి ఏకాంత సేవ వరకు చక్కగా చేయించుకునే శ్రీ మహావిష్ణువుకి ఇల్లాలు లక్ష్మీదేవిగా ఉండడం చాలా సంతోషం. ఏది ఎప్పుడు తనలో తాను రమిస్తూ ఉండి ఆకలేస్తే ఏమోయ్ అంటే అవుతోంది వంట అంటే పక్కింటికి వెళ్ళి భవతి భిక్షాం దేహి అని తినేయగలిగిన వాడితో దాంపత్యం అంటే మాటలా భార్యగా ఉండడం, అది పార్వతీదేవికి తెలియదు. అటువంటి వాడు కాముణ్ణి కాల్చిన వాడితో దాంపత్యం. కాముణ్ణి కాల్చిన వాడికి కాముని యొక్క అనురక్తి కలిగేటట్టుగా చేసి మాంగళ్యం కట్టించుకుని పక్కన కూర్చోబెట్టుకుని ఇంతమంది బిడ్డల్ని కంది నా తల్లి. కామాక్షి కాదు గొప్పది? అందుకని అమ్మా నువ్వు ఎంత గొప్పదానివమ్మా. అందుకని ఐశానీశా సుకృతలహరి కాచి కాపి కాంచీనగర్యా. ఆ కాంచీనగరంలో ఉందా తల్లి, వెళ్ళి చూడండి. అది ఆవిడ యొక్క వైభవం. అంటే మనసు మీద ముద్ర వేస్తున్నారు, కాల్చేసి ఎద్దుకి వేసేస్తుంటారు చూసారా, అలా మనసు మీద ఇంకా తప్పం చేశారన్నమాట మూకశంకరులు. అబ్బా వెళ్ళి చూడాలి కామాక్షి పరదేవతను ఒక్కసారి. ఇంద్రజాలం కనబడి సత్యం కనబడదు, ఇక్కడ ఇంద్రజాలం కాదు సత్యం కనబడుతోంది. ఎంత దృష్టం, వెళ్ళిపోతాను కంచి అని సంతోషపడిపోయేటట్టుగా ఆ తల్లి వైభవాన్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు తమ ప్రమేయం లేకుండా తాము మనసు పెట్టి విని తెలుసుకోవాలని కుతూహలం కలిగేటట్టుగా శ్లోకం ఇచ్చారు శంకరాచార్యులు మూకశంకర్. అంత గొప్ప శ్లోకం. అందుకే స్తుతి శతకం ఈ శ్లోకం. స్తుతి శతకంలో ఈ శ్లోకాన్ని, ఇలాంటి శ్లోకాలు చాలా చేశారు మూకశంకర్లు.
ఈ శ్లోకానికి చాలా పెద్ద పట్టం కడతారు పెద్దలు. ఎందుకంటే ఇది విన్నవాడికి ప్రయత్నం లేకుండా అమ్మవారి యొక్క చిత్రాన్ని గీసుకుంటాడు. ఇక్కడ మనసు మీద గీసుకుంటాడు. మనసు దాన్ని తెలుసుకోవాలని పొడుపు కథ విన్నట్టు అమ్మవారిని పట్టుకునే ప్రయత్నం చేయడం తపస్సు. 18 సెకండ్ల కన్నా నిలబడదు కలియుగంలో. 18 సెకండ్ల కన్నా నిలబడనటువంటి మనస్సు పరదేవతా స్వరూపాన్ని తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేసి నిలబడడంలో కృతకృత్యమవుతుంది. కాబట్టి ఈ శ్లోకాన్ని స్తుతి శతకంలో చాలా అద్భుతమైన శ్లోకంగా చెప్తుంటారు. అలాగే మందస్మిత శతకము అని అమ్మవారి చిరునవ్వు గురించి నేను ఇందాక మీతో మాట్లాడాను కదా. అందులో మూకశంకరులు ఎన్నో శ్లోకాలు చేశారు అమ్మవారి చిరునవ్వు మీద, 100 శ్లోకాలు. అందులో ఒక శ్లోకం చేశారు. నిజంగా ఆ శ్లోకం మూకశంకరుల నోటి వెంట తప్ప అన్యుల నోటి వెంట రావడం చాలా చాలా కష్టం. అందులో ఆయన అంటారు, అశ్రాంతం పరతంత్రత పశుపతి త్వన్మందహాసాంకురై. అమ్మా, పశుపతి అయినటువంటి పరమేశ్వరుడు, ఆ పేర్లు జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు. ఆయన శంకరాచార్యుల వారిలాగే మూకశంకరులు కూడా ఒక పేరు వాడారు అంటే దాని వెనక ఏదో రహస్యం ఉంటుంది. శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంకేన శంకామహే. ఆయన అంటున్నారు, అమ్మా పశుపతి పరమశివుడు ఉన్నాడే, పశుపతి అయినవాడంటే పశువులంటే మోహాంధకారమనందు అజ్ఞానమనందు సంసారమనందు పరిభ్రమిస్తున్న వాళ్ళు. వాళ్ళకి పతి అయినటువంటి ఆ పరమేశ్వరుడు అశ్రాంతం, ఒకప్పుడు కాదు, ఏదో పొద్దున్న సాయంకాలం మధ్యాహ్నం ప్రదోషవేళ రాత్రి అలా కాదు, ఎప్పుడూ పరతంత్ర అంటే అదే ఆలోచనతో ఉంటున్నాడమ్మా. దేని గురించో తెలుసా అమ్మా ఆలోచన అంతా ఆయనకి? ఆయన ఆలోచన అంతా కూడా నీ మందహాసములోంచి వచ్చినటువంటి అంకురముల గురించి ఆలోచిస్తున్నాడు. త్వన్మందహాసాంకురై. మందహాసం అంటే మీకు చెప్పా, చిన్ని నవ్వు. చిన్ని నవ్వులోంచి వచ్చే అంకురం అంటే, చిన్ని నవ్వు గింజ అనుకోండి, అందులోంచి వచ్చే అంకురం అంటే పైకి లేచినది ఏది? ఆ కాంతి, తెల్లని కాంతి. నేను మీతో చెప్పే కదా, తెలుపుతోనే చెప్పాలి, ఎందుకంటే అంత స్వచ్ఛమైన నవ్వు కాబట్టి. అది ఎవరిని మోహ పెట్టడానికి కాదు, అందరినీ ఉత్తమమైన మార్గంలోకి తిప్పడానికి నవ్విన నవ్వు కాబట్టి తెల్లని నవ్వు. కాబట్టి శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. అమ్మా శంకామహే అంటే, అమ్మ నాకు అనుమానంగా ఉందమ్మా, నా మనసులో సందేహం పుట్టింది. ఏమిటో తెలుసా అమ్మా, పరమశివుడు కొన్ని వస్తువులను ధరిస్తాడు. ఆయన ఎప్పుడూ వాటిని ధరించకుండా ఉండడు, ఎప్పుడూ ధరిస్తాడు. ఎప్పుడూ ధరించేవేమిటి? ఇందుం నాక ధునీంచ శేఖరయతే మాలాంచ దత్తేన వై వైకుంఠై అవకుంఠనంచ కురుతే ధూళీచయుర్భాస్మనై అన్నారు మూకశంకర్. ఆయన వాడేటటువంటి వస్తువుల యొక్క చిట్టా చెప్పారు. ఇవి ఎందుకు అలా వాడుతుంటాడో అవే ఎందుకు వాడతాడు ఆయన? ఇప్పుడు నా దగ్గర బోల్డన్న ఆభరణాలు ఉన్నాయనుకోండి, ఓ 4 రోజులు గొలుసు వేసుకుని ఆ గొలుసు తీసేసి ఓ 4 రోజులు పోయిన తర్వాత ఇంకో గొలుసు వేసుకుంటానా? అసలు అలా కాకుండా ఎప్పుడూ అలా ఉంటాడమ్మా. కొన్నే వాడుతుంటాడు. ఏమిటవి? ఇందుం, చంద్రబింబాన్ని తల మీద పెట్టుకుంటాడు. పరమేశ్వరుడు చంద్రబింబాన్ని తల మీద ఎందుకు పెట్టుకుంటాడు అంటే దాని తాత్వికమైనటువంటి రహస్యం వేరు. చంద్రుడు దోషం చేశాడు, భార్యలతో కలిసి సహజీవనం చేయడంలో ఒక ఆమె పట్ల అనురక్తి ప్రదర్శించాడు, మిగిలినటువంటి వారి పట్ల అనాసక్తి ప్రదర్శించాడు. అందరినీ కన్న తండ్రి ఒక్కడే, ఆ పిల్లని కన్నవాడు ఒకడు, మిగిలిన వాళ్ళని కన్న తండ్రులు వేరైతే ఆ పిల్లని కన్న తండ్రి సంతోషిస్తాడు. మా అమ్మాయి అంటే మా అల్లుడికి ఇష్టం, మిగిలిన వాళ్ళు అంటే పెద్ద ఇష్టం లేదు. అందరినీ కన్నవాడు దక్ష ప్రజాపతే. మిగిలిన వాళ్ళు వెళ్ళి చెప్పారు, నాన్నగారండి చంద్రుడు మాతో ఉండట్లేదు, ఒక్క రోహిణితో ఉంటున్నాడని. ఆయన మందలించాడు, వినలేదు. దక్ష ప్రజాపతి ముక్కోపి శాపం ఇచ్చాడు, క్షయవ్యాధి చేత నువ్వు నశించిపోతావు.
అనడం అనేశాడు. కోపానికి ఉన్న లక్షణం ఏమిటంటే అది విచక్షణని కోల్పోయేటట్టుగా చేస్తుంది. క్రుద్ధ పాపం నకుర్యాత్త క్రుద్ధో హన్యాద్గురువునపి అంటారు వాల్మీకి మహర్షి. ఆ క్రోధం వచ్చిన వాడు గురువుని కూడా చంపేస్తాడు. అందుకని నువ్వు క్షయవ్యాధితో నశిస్తావు అన్నాడు. క్షయవ్యాధి ప్రారంభమైంది చంద్రుడికి. అమ్మబాబోయ్, ఈ క్షయవ్యాధితో నేను ఎక్కడ నశించిపోతానోనని వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమయ్యా ప్రజాపతి నీ మామగారు దక్షుడు బొత్తిగా ఆయన ఇచ్చిన శాపం పని చేయదు అని నేనంటే బాధపడతాడు కదా పెద్ద ఆయన, బ్రహ్మమానసపుత్రుడు. అటువంటి వాడి మాట కాదంటే బాగుంటుందా? అందుకని నీకు క్షయవ్యాధి ఉంటుంది, కళలు తగ్గుతాయి, కళలు పెరుగుతాయి, కానీ నీకేమీ అవదు అని లోకంలో ఎవడైనా తప్పు చేసిన వాడిని రక్షించాడనుకోండి, చాటుగా రక్షిస్తాడు. ఏమయ్యా అలాంటి దిక్కుమాల పని ఎందుకు చేసావయ్యా, ఇంకెప్పుడు చేయకు, ఫోన్లే కానీ నేను ఇచ్చానని చెప్పక ఎవరికి ఇదిగో ఈ డబ్బట్టుకుని ఎక్కడికో పోయి ఎక్కడో ఏదో జీవితం చెయ్యి అంటాడు. అంతేగాని బాగా తప్పు చేసిన వాడిని నెత్తిమీద ఎట్టుకు తిరుగుతున్నాడు అనుకోండి, అది కూడా అలాంటి వాడితో కలిసి తిరుగుతున్నాడు వీడును అంటారు. పరమశివుడు ఏం చేశాడు? ఎవడు బాగా తప్పు చేశాడో వాడిని నెత్తిమీద ఎట్టుకున్నాడు. తప్పైపోయింది మహాప్రభో అంటే చాలు, అది ఆయన ఔదార్యం. ఎంత ఉదారుడో మహానుభావుడు. సరేలేరా నువ్వేమైపోవంటే సరిపోయే, నెత్తి మీద ఎట్టుకున్నాడు తీసుకుని. అదే పోలిక ఆ ఇంట్లో తల్లిది, పెద్ద కొడుకుది, చిన్న కొడుకుది. మీరు చూడండి, గణపతి ఇవాళ మీరు వినాయక వ్రతకల్పం అని చదువుతున్నటువంటి కథ పచ్చి అబద్ధం. అసలు ఆ కథ లేనే లేదు విష్ణు పురాణంలో. ఎవడు రాశాడో నాకు అర్థం కాదు ఆ పుస్తకాన్ని, ఆ కథని. అసలు విష్ణు పురాణంలో ఉన్న కథ వేరు. ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. ఆయన ఏదో కాళ్ళు అందలేదు, చేతులు అందలేదు, ఏదో చంద్రుడు చూశాడు, పొట్ట పగిలిపోయింది, ఇవేం లేవు. ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. వినాయక చవితి ఆయన పుట్టినరోజు, అందుకని ఆయన చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రలోకానికి వెడితే చంద్రుడు చూసి నవ్వాడు ఆయన్ని. ఆ పెద్ద బొజ్జ అది ఏమిటో అలా ఉన్నావు నువ్వు అని. వినాయకుడు అన్నాడు, నువ్వు పైకి అందంగా ఉంటావు, లోపల కుచ్చిత భావములు ఉంటాయి. కవులందరూ చంద్రవదన చంద్రవదన అని చంద్రుడితో పోలుస్తారు కాబట్టి నీకు గర్వం ఎక్కువైంది. గర్వం ఎక్కువైంది కాబట్టి పైకి ఎలా ఉన్న లోకానికి శుభాలు చేసేటటువంటి నన్ను చూసి నవ్వావు. కాబట్టి నిన్ను ఎవరు చూస్తారో వాళ్ళకి నీలాప నిందలు వస్తాయన్నాడు. చీకటి పడేటప్పటికి అందరూ బట్ట అడ్డు పెట్టుకుని దిక్కుమాలిన చంద్రుడు చూస్తామో ఏమిటో అనడం మొదలెట్టారు. ఆయన సిగ్గుపడి సముద్రంలోకి వెళ్ళిపోయాడు. అందుకని క్షీరసాగర మథనంలో మళ్ళీ వచ్చాడు. అందుకని సముద్రంలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే చంద్రుడు లేకపోతే కటిక చీకటి, ఓషధులు ప్రకాశించలేదు, వైద్యం చేయడానికి ఓషధులు లేవు. ఋషులందరూ వెళ్ళి విఘ్నేశ్వరుణ్ణి అడిగారు, అయ్యా ఎలాగని. ఆయన అన్నాడు, వాడిని రమ్మనండి, వాడు తప్పు ఒప్పుకుంటే చాలన్నారు. వాళ్ళు వీరైనా ఒక గబుక్కుని పైకి వచ్చి, చంద్ర మీరు చెప్పింది విని చాలు, పాల సముద్రంలో పడుకో. ఎందుకని గబుక్కుని పైకి వచ్చారనుకోండి, ఏమిటి అని పిలిచారని మరి వీళ్ళు చూడరు. లోపలే ఉండి విను, నువ్వు విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళు, వెళ్ళి నీ తప్పు ఒప్పుకో, ఆయన శాపావకాశం ఇస్తాడన్నారు. చంద్రుడు ఎవ్వరికీ కనపడకుండా ఓ ముసుగేసుకుని విఘ్నేశ్వరుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కూర్చున్నాడు సింహాసనం మీద. అయ్యా నా బుద్ధి పొరపాటు అయిపోయింది, మిమ్మల్ని చూసి నవ్వాను, నన్ను క్షమించండి అని ఆయన కాళ్ళ మీద పడ్డాడు. సరేరా తప్పు ఒప్పుకున్నావుగా చాలు, అందుకే ఏం చేస్తున్నానో తెలుసా, నిన్ను తీసుకున్న నెత్తి మీద పెట్టుకుంటానని చంద్రరేఖని నెత్తి మీద పెట్టుకున్నాడు విఘ్నేశ్వరుడు కూడా. అందుకే ఆయనకి చంద్రరేఖ ఉంటుంది. పెట్టుకోవడం కాదు, నీ ఎప్పుడు చూడకూడదు అన్నాను కదా. ఏ చవితినాడు నువ్వు నన్ను చూసి నవ్వావో ఆ ఒక్క రోజు తప్ప మిగిలిన రోజుల్లో చూసినా బాధ లేదు, వెళ్ళిపోన్నాడు. ఎవడు సంతోషపడిపోవాలి ఇప్పుడు? చంద్రుడు సంతోషపడిపోవాలి, విఘ్నేశ్వరుడు సంతోషపడిపోయాడు. సంతోషపడిపోయి ఒరే తప్పు చేసిన వాడు ఒకడు తప్పు ఒప్పుకున్నాడు, ఎంత గొప్ప విషయం రా లోకంలో ఇది, మారడం గొప్ప, ఒక్కడు మారాడు రా అని నృత్యం చేశాడు. అందుకని నృత్య గణపతి వచ్చింది. అంత ప్రసన్న హృదయుడు గణపతి అని. వాళ్ళ నాన్నగారు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద ఎట్టుకున్నాడు, విఘ్నేశ్వరుడు తప్పు చేసిన చంద్రుడిని నెత్తి మీద ఎట్టుకున్నాడు. వాళ్ళ అమ్మగారు అంతే, ఆవిడ తదినాటి చంద్రరేఖే పెట్టుకుంటుంది కిరీటం మీద. కామాక్షి కిరీటం మీద చూస్తే మీకు ఆకాశంలో శుక్లపక్ష తదియనాటి చంద్రరేఖ ఎలా ఉంటుందో కామాక్షి పరదేవత కిరీటం మీద అలాగే ఉంటుంది తదియనాటి చంద్రరేఖ. ఆ చంద్రరేఖ శివుడికి, అమ్మవారికి, విఘ్నేశ్వరుడికి, వీళ్ళందరికీ కలిపి కామన్ ప్రాపర్టీ. కాబట్టి ఆ పరమశివుడు అంతటి ఉదారుడు. ఇందుం అప్పటి నుంచి ఆయన చంద్రరేఖని పెట్టుకుంటాడు. ఎంత తప్పు చేసిన వాడైనా మారానని నా కాళ్ళు పట్టుకుంటే వాడిని నెత్తి మీద పెట్టుకుంటానని చెప్పడానికి పెట్టుకున్నాడు.
కాబట్టి ఇందుం అమ్మా తెల్లటి చంద్రుణ్ణి శివుడు ధరిస్తాడు. అది తెలిపే నాక ధునించ ఆకాశగంగ. ఆకాశగంగ తెల్లగా ఉంటుంది, యమున నల్లగా ఉంటుంది. అందుకే తిక్కన గారు మహాభారతంలో విరాట ప్రబంధం చేస్తూ సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసి సర్వేశ్వరుండు అన్నారు. హరిహరమూర్తిని వర్ణిస్తూ ఒక పక్కన యమునా నదిలా నల్లని విష్ణువు, ఒక పక్క గంగా నదిలా తెల్లని శివుడు కలిసి హరిహరమూర్తి నాకు దర్శనమిచ్చారన్నారు. అటువంటి తెల్లని గంగని పరమశివుడు నెత్తి మీద పెట్టుకుంటాడు. మీరు చూడండి, ఆయన పెట్టుకునేవన్నీ తెల్లటివే. ఒకటి తెల్లటి చంద్రుడు, చాలదన్నట్టు తెల్లని గంగ. ఇందుం నాక ధునించ చ అంటే కూడా. ఎందుకు చ? తెల్లనిది, అది తెల్లనిది, ఇది తెల్లనిది, సరిపోలేదు ఇంకా ఆయనకి. ఇది సరిపోక ఇందుం నాక ధునించ శేఖరయతే. శేఖరయతే అంటే తనంత తానుగా పెట్టుకుని ఉంటాడు. ఎందుకో తెలుసా ఆ మాట అన్నది? సూర్యశేఖర అని ఒక పేరు ఆయనకి. ఇప్పటికీ కాంచీపురంలో ఏకాంబరేశ్వర శివలింగం ఎక్కడో లోపలకు ఉంటుంది, ఎక్కడో ముఖమంటపం అంతవరకు ఉంటుంది. మీరు ఏకాంబరేశ్వర దేవాలయానికి వెళ్ళారుగా, ముఖమంటపం అక్కడ ఉంటుంది, శివలింగం అక్కడెక్కడో ఉంటుంది. అసలు సూర్యకిరణం పడుతుందా? పడదు. కానీ కాంచీపురంలో మాఘమాసంలో రథసప్తమి దగ్గరలో ఒక ప్రత్యేకమైన తిథి నాడు బాలసూర్యకిరణం ఎదురుగుండా ఉన్న కిటికీలోంచి ముందు భూమి మీదకి వస్తుంది గుళ్ళో. దాని పక్కన నీరాజనం పట్టుకుని పెడతారు అర్చకులు. అది ఇలా 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 వెళ్ళి తిన్నగా ఏకాంబరేశ్వరుడి అంతరాలయంలోకి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి ఏకాంబరేశ్వర శివలింగం యొక్క తల మీదకి వెళ్ళి ధగ 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 మెరిసిపోయేటట్టుగా పడుతుంది. పడి అక్కడి నుంచి ఇలా ఎక్కి అదృశ్యమైపో. శేఖరయతే తనంత తానుగా పడుతుంటాయి. అంటే ఎత్తి పెట్టుకున్నట్టు కాదు, తనే పెట్టుకున్న, ఎప్పుడూ దాంతోనే ఉంటాడా, అసలు ఆయన అది లేకుండా ఉండడా అన్నట్టుంటాడు. అందుకే శంకర భగవత్పాదాచార్య స్వామి వారు కైలాస పర్వతం మీదకి వెళ్ళినప్పుడు పరమశివుడు ప్రత్యక్షమై ఆయనకి 5 శివలింగములు ఇచ్చాడు. 5 శివలింగములకు ఉపాసన రీత్యా పేర్లు వేరు. శృంగేరిలో ఉన్న లింగం భోగలింగం, కాంచీపురంలో ఉన్న లింగం యోగలింగం. యోగలింగం, భోగలింగం, ఆ తర్వాత మోక్షలింగం, ముక్తిలింగం, ఇలా పేర్లున్న వరలింగం 5 లింగాలు ఉన్నా ఇందులో 5 లింగాలకి కలిపి ఒకటే పేరుతో పిలుస్తారు, చంద్రమౌళీశ్వరుడు. చంద్రమౌళీశ్వరారాధన జరుగుతోంది అంటారు. చంద్రమౌళి అని పేరు ఆయనకి. చంద్రమౌళి అంటే, మౌళి అంటే తలయందు చంద్రుడున్నవాడు. ఆయన అసలు మొట్టమొదటి నుంచి అలా చంద్రుడితో ఉన్నాడా? మొట్టమొదటి నుంచి అది అలా ఉంది. లోకంలో ఎవరు తయారు చేసింది కానివి కొన్ని ఉన్నాయి లోకంలో, అలా వాటితోనే ఉంటారు. అలాంటి వాటిల్లో యజ్ఞోపవీతం ఒకటి. యజ్ఞోపవీతాన్ని కొత్తగా ఎవరో మొదట తయారు చేయలేదు. ప్రజాపతి అంటే చతుర్ముఖ బ్రహ్మగారు ఆవిర్భావం యజ్ఞోపవీతంతో పుట్టాడు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే సహజం పురస్తాత్. ప్రజాపతికి సహజంగా ఉంది, అంత గొప్పది యజ్ఞోపవీతం. అలా పరమశివుని యొక్క పుట్టాడనడానికి లేదు, ఆయనకి ఆద్యంతములు లేవు. ఆయనకి ఎప్పుడూ చంద్రుడు కాడు. చంద్రుడు తపస్సు చేస్తే నెత్తి మీద పెట్టుకున్నాడు. కానీ అసలు చంద్రవంక లేని శివుణ్ణి మీరు ఊహిస్తారా? ఊహించరు. అందుకని చంద్రమౌళి, చంద్రమౌళీశ్వరలింగం అని పేరు. సూర్యమౌళీశ్వర, చంద్రమౌళీశ్వర అని. అటువంటి శంకరుడు తెల్లటి చంద్రుడిని పెట్టుకున్నాడు, తెల్లటి ఆకాశగంగని పట్టాడు. సరే, భగీరథుడి కోసం పట్టాడు, అది వేరు మాట అనుకోండి. రంగతుంగ తరంగ సంఘములతో రంజిల్లు ఘోషంబుతో బంగారంబగు పొంగుతో నురగతో పువ్వాట తుంపర్లతో భంగుల్ సల్పుచు జంగలించుత నభోభగవనుండి జారం గంగమ్మను దల్చితే శరమునన్ రంజిల్లుతున్ శంకర. ఆ తెల్లటి గంగని పట్టాడు, అది తెలిపే. కాబట్టి ఇందుం నాక ధునించ శేఖరయతే మాలాన ధత్తే నవై. నవై నవై అంటే నూత్నం, అప్పుడే పూసినటువంటి, కొంగొత్తగా ఉండేటటువంటి. ఏవి? వైకుంఠై అవకుంఠనంచ కురుతే. తుమ్మిపూలు. తుమ్మిపువ్వు గుత్తిగా ఉంటుంది చెట్టుకి,
ఉండి ఇంతంత ఉంటాయి ఆ పూలు. వాటిని చాలా జాగ్రత్తగా కొయ్యాలి, ఇంతంతే ఉంటాయి. ఇలా అంటే ఊడొచ్చేస్తాయి. దాన్ని దండ కట్టడం కూడా చాలా చాలా కష్టం. శ్రీకాళహస్తిలో కడుతూ ఉంటారు తుమ్మి పూల దండ. ఆ తెల్లని చిన్ని పూలు మీరు తడి చేత్తో ఇలా పట్టుకున్నారనుకోండి, అవి ఇంకా శివలింగం మీరు పడవు, మీ చేతినే పట్టు కూర్చుంటాయి. అంత ఇంతంతే ఉంటాయి. మీరందరూ చూశారేమో అనుకుంటున్నాను నేను. తుమ్మి పూలు ఇంతంత ఉంటాయి. దానికి వాసన ఉండదు. ఎందుకు ఆ తుమ్మి పువ్వు పూజ? పరమేశ్వరుడికి తుమ్మి పూలు అంటే చాలా ఇష్టం అండి అంటారు. ఎందుకు తుమ్మి పూలు ఆయనకి? వాసన లేని పువ్వు బుధవర్గము లేని పురంబు భక్తి విశ్వాసములు లేని భార్య అని కదా. ఎందుకు మరి ఆ వాసన లేని పువ్వు ఆయనకి? ఎందుకో తెలుసా? అసలు తత్వం ఏమిటంటే ఆయనకి అసుతోషుడు అని ఒక పేరు. అసుతోషుడు అంటే ఆయన ఎంత ఇస్తాడో మీరు ఊహించలేరు. ఆయన ఎంత చిన్నదానికి ప్రీతి పొందుతాడో మీరు చెప్పలేరు. ఈ 2 లక్షణములు ఉన్నవాడు అని గుర్తు. ఆయన ఏమిస్తాడంటే ఎవ్వరు ఊహించలేరు, అంతంత ఇస్తాడు ఆయన. పాల సముద్రాన్ని సృష్టించి ఇచ్చాడు. పిల్లవాడు పాలు కావాలని అడిగితే పాల సముద్రాన్ని ఇచ్చాడు. చచ్చిపోయినటువంటి మన్మధుడు మళ్లీ పుట్టి నీ పాతివ్రత్యం చెదరదని రతీదేవికి వరం ఇచ్చాడు. యమధర్మరాజు గారిని తన్ని చంపి మళ్లీ పుట్టించాడు. మన్మధుణ్ణి 3వ కంటి మంట చేత కాల్చి మళ్లీ తిరిగి సృజించాడు. అసలు ఆ త్రిపురాసురుల్ని తన 3వ కంటి మంట చేత కాల్చేశాడు. పరమశివుడు చేసినటువంటి కృత్యములను ఎవడు ఊహించలేడు. భక్తులకు ఆయన ఇచ్చేటటువంటి వరం కూడా అలా ఉంటుంది. అంత గొప్పగా వరాలు ఇస్తాడు. అన్ని ఇవ్వగలిగిన పరమేశ్వరుడు ఏం పుచ్చుకుంటాడంటే, తుమ్మి పువ్వుని పశువు కూడా తిందో. ఆ గుళ్ళల్లోనూ అక్కడ బయటే ఉంటాయి అవి. అది ఓ గుత్తికి ఇన్ని పూలు పూస్తుంది. ఆ తుమ్మి పువ్వు ఇలా 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 కోసి ఒక్క తుమ్మి పువ్వు తీసుకెళ్ళి ఇలా వేశారనుకోండి, ఆయన ఎంతో సంతోషపడిపోతారు. అది ఎవరు దండగట్టుకోరు, అది ఎవరు తల్లో పెట్టుకోరు, అది ఎవరు వాసన చూడరు. అటువంటి తుమ్మి పువ్వు తీసుకెళ్ళి ఆయన మీద వేస్తే ఆయన అంత ప్రీతి పొందుతాడంటే అసుతోషుడు. మనకి పనికి మాలిన వస్తువు, ఆయనకి ఒరే పాపం ఎంత ప్రీతితో రా చెట్టు దగ్గరికి వెళ్ళాడా, వంగాడా, తెగిపోతుందని జాగ్రత్తగా కోశాడా, పట్టుకోకపోతే పడిపోతుందిరా పువ్వు, మందార పువ్వులా కాదు, దాన్ని జాగ్రత్తగా పళ్ళెల్లో వేశాడా, నా దగ్గరికి పట్టుకొచ్చి ఆ పువ్వుని నలిగిపోకుండా పట్టుకున్నాడా, పైకెత్తాడా, నా శివలింగం మీద వేసేటప్పుడు కొంచెం సరిగా ఇలా అనకపోతే అది కింద పడిపోతుంది, దాన్ని శివలింగం మీదే పడేటట్టు వేశాడా. ఎంత శ్రద్ధ రావడికి. పెద్ద పువ్వు వేయడం తేలిక, నా పువ్వు వేయడం అంత తేలిక, ఎంత కష్టపడి వేశాడరా అని అనుగ్రహించేస్తాడు. కాబట్టి అసుతోషుడైన. కాబట్టి వైకుంఠై రవకుంఠనంచ కురుతే, తుమ్మి పూలు దండలుగా మెళ్ళ వేసుకుంటాడు. అవి తెలుపే. చంద్రుడు తెలుపు, ఆకాశగంగ తెలుపు, తుమ్మి పువ్వు తెలుపు. ఇవి చాలదన్నట్టు ధూళించ భస్మానవై, తెల్లటి భస్మ తీసుకుని ఒళ్ళంతా రాసేసుకుంటాడు. రాసేసుకుని విభూతి రేఖలు పెట్టేసుకుంటాడు. ఒంటి నిండా విభూతి పట్లు పెట్టుకోవడం కాదు, శంకరుడు విభూతి రాసేసుకుంటాడు. పరమాచార్య స్వామి వారికి ఉండేది అలవాటు, ఆయన రాసుకునేవారు. ఒకానొకప్పుడు ఆయన ఎక్కడో ఒక పల్లెటూరులో బస చేశారు. అంత పల్లెటూరులో బస చేసి ఉండగా ఆయన అంత్యవాసి ఒకడు పరిగెత్తి, మా నాన్నగారికి షష్ఠి పూర్తి చేద్దాం అనుకుంటున్నాం, మా అమ్మగారు ఇంచుమించు చచ్చిపోయారని చెప్పారు డాక్టర్లు, మీరే అనుగ్రహించాలన్నాడు. ఆయన వెంటనే ఓ అరిటాకు తీసుకురమ్మని అరిటాకు వేసి దాని మీద నించుని కాసేపు గెంతారు. గెంతితే ఆయన ఒంటి నుంచి భస్మ ఆకులో పడింది. అది చూపించి, అది పొట్లం కట్టి తీసుకెళ్లి మీ అమ్మ నోట్లో వేయి అన్నారు. ఎలా వెళ్ళను, విమానం వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు అతను. ఆయన అన్నారు వెళ్ళదు, వెళ్ళు అన్నారు. ఆ పొట్లం పట్టుకుని వెళ్ళాడు. ఆ విమానం ఎగరలా, ఏదో కారణం వచ్చి అలా ఉండిపోయింది. ఇతను వెళ్ళి ఎక్కాడు, విమానం బయలుదేరింది. ఆయన పట్టుకెళ్ళి ఇలా వేశారు నోట్లో. ఎందుకయా చచ్చిపోయిన దానికి ఇంత ప్రయాసపడతావు అన్నారు డాక్టర్లు. మా స్వామి ఇచ్చారు నాకు నమ్మకం అని వేశాడు. ఆవిడ టక్కన లేచి కూర్చుంది, ఏమైందిరా అంది. అది పరమాచార్య స్వామి, అపరశివావతారం మహానుభావుడు. మా కృష్ణమూర్తి గారు చెప్తుంటారు, ఇలా ఎలకలు పరిగెడుతున్నటువంటి ఒక పాడుపడిపోయిన దేవాలయంలో పడుకుని ఉండేవారు ఆయన. సన్యాసాశ్రమం అంటే అంత గొప్ప ఆశ్రమ నియమాలు పాటించిన మహాపురుషుడైన. నేను మొన్ననే కామకోటిలో పూజ చూడ్డానికి వెళ్ళా. వెళితే ఓ పెద్ద ఆయన నా దగ్గరికి వచ్చాడు.
వచ్చి మీరేనా తరచుగా పరమాచార్య అంటుంటారు, తెలుగులో ఉపన్యాసాలు చెప్తారు అని కొద్దిగా వచ్చిరా అని తెలుగులో అడిగాడు. అవును అన్నాను. ఆయన నాకు సందర్భం చెప్తే నేను తెల్లబోయా. ఆయన 2-3 పిలిచాడు వాళ్ళ స్నేహితుల్ని. ఒరే నీకు తెలుగు బాగా వచ్చు కదా, మనం ఎందుకు ఈ పీఠానికి ఇంత అంతేవాసులం అయ్యామో చెప్పరా అన్నాడు. ఆ తెలుగు బాగా వచ్చిన ఆయన నాతో చెప్పాడు, వాళ్ళు కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లో పీఠానికి వచ్చారట. ఇలా కూర్చుని ఉన్నారట పరమాచార్య. అన్నం తిన్నారా అని అడిగారట. తినలేదు. వాళ్ళు పిల్లలు ఏదో సరదాగా వచ్చారు అంటే అన్నం తినండి అన్నారట. అన్నం తినొచ్చాక సాయంకాలం చంద్రమౌళీశ్వరారాధన చూసి వెళ్ళండి అన్నారు. మాకు బస్సు వెళ్ళిపోతుంది అన్నారట. వాళ్ళు వెళ్ళదు అన్నారు. 8 గంటలకు బస్సు, 9 అయింది, ఆఖరి బస్సు 8 గంటలకు వాళ్ళకి. ఆయన అదే ధ్యానంతో పూజ చేస్తున్నారు. అందరూ ఆయన మాట అంటే మాట ఏం చెప్పుకుంటున్నారు. అయ్యి బాబోయ్ వెళ్ళిపోతే ఏ ఉపద్రవం వస్తుందో భయం. వాళ్ళు అలాగే కూర్చున్నారు. ఆయన పూజంతా పూర్తి చేసి పైకి లేచి ఒక్కసారి ఇలా చూశారట. చూసి ఆ పిల్లల్ని ఇలా రమ్మన్నారు. వెనకనున్న వాళ్ళు తట్టలో ప్రసాదం తీసి ఇచ్చి పరిగెత్తుకుంటూ వెళ్ళండి, మఠం బయట మీ బస్సు ఉందన్నారు. అప్పటికి 1.5 గంట అయిపోయింది. ఆ బస్సు బయలుదేరడం ఆలస్యం అయిపోయి అది స్టార్ట్ అవ్వలేదు బస్ స్టాండ్లో. ఆలస్యంగా బయలుదేరి అప్పుడే మఠం దగ్గరికి వచ్చింది. వీళ్ళ బస్సు ఎక్కారు. ఆనాటి నుండి మేము ఆయనకి అంత్యవాసులం అయిపోయి పీఠాన్ని నమ్ముకుని ఇలా బతుకుతున్నామండి అన్నారు నాతో. ఆయన మాట అంటే అంతే, ఇంకా కామాక్షి మాట అది. ఆ స్థాయికి వెళ్ళిపోయారు మహానుభావుడు అనుష్ఠాన బలం చేత. అంటే శరీరము మంత్రపూతమైంది, దానికి తగిలిన విభూతి కూడా ఔషధి అయిపోయింది, అమృతం అయిపోయింది అంతే. కాబట్టి పరమశివుడు ఒళ్ళంతా విభూతి రాసుకుంటాడు. ఆయన ధూళీచ భస్మానవైహి, ఒళ్ళంతా బూది రాసుకుంటాడు, అది తెలుపు. అమ్మా ఎవడైనా పోని ఏదో రకరకాలు పెట్టుకున్నాడు, బాగుంది. మూకశంకరులు అన్నారు, చంద్రుడు తెలుపా, గంగ తెలుపా, విభూతి తెలుపా, తుమ్మిపూలు తెలుపా, ఏమిటమ్మా ఈయనకి తెలుపు పిచ్చి, ఎందుకమ్మా ఇలా రాసుకుంటాడు అన్ని తెల్ల తెల్లటివన్నీ అని. అమ్మా నాకు ఇప్పుడు అర్థమైందమ్మా అన్ని. అశ్రాంతం పరతంత్ర పశుపతి త్వన్మందాసాంకురై శ్రీకామాక్షి తదీయ వర్ణ సమతా సంగేన శంకామహే. అమ్మా నాకు అనుమానంగా ఉంది, ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసా? నీ చిరునవ్వు చూశాడు, నీ చిరునవ్వుల కాంతుల తెలుపు చూశాడు, ఇంట్లోకి వెళ్ళాడు. నువ్వు పక్కన అస్తమానం ఉంటావేంటి, ఏదో వంటింట్లో కడతావు, ఇంకో చోటు కడతావు. తను కూర్చుని అబ్బా మా ఆవిడ చిరునవ్వు ఎంత తెల్లగా ఉంటుంది అని బూది రాసేసుకున్నాడు. అబ్బా ఈ తెలుపు సరిపోలేదన్నాడు. తెల్లటి చంద్రుడిని పెట్టుకున్నాడు. అబ్బే ఈ తెలుపు చాలలేదన్నాడు. తెల్లటి గంగ పట్టాడు. అబ్బే ఈ తెలుపు చాలలేదన్నాడు. తెల్లటి తుమ్మిపూల దండలేసుకున్నాడు. ఈ తెలుపు చాలలేదు, మా ఆవిడ నవ్వముందన్నాడు. మా ఆవిడ నవ్వని ఇవన్నీ వేసుకుని నీ దగ్గరికే వచ్చి కూర్చున్నాడమ్మా. నీ నవ్వు చూసినందుకు శంకరుడు తెల్లవన్నీ వేసుకున్నాడు. మందస్మిత శతకంలో అమ్మవారి చిరునవ్వుని అడ్డుపెట్టి శంకరుని యొక్క తెలుపు వెనక తత్వాన్నంతటినీ మూకశంకరులు తీసుకొచ్చారు. అంటే శ్లోకాన్ని ఇలా తిప్పితే పరమశివ వైభవాన్ని విన్నటువంటి అమ్మవారు ఖచ్చితంగా నవ్వుతుంది. అబ్బా మా ఆయన అసుతోషుడు ఇంత గొప్పవాడని ఆవిడ నిజంగా సంతోషంతో నన్ను నమ్మండి, కామాక్షి పరదేవత ఇక్కడ చిరునవ్వు నవ్వుతూ ఉంది. అమ్మవారు సంతోషంతో మహాపతివ్రత కనుక ఓ చిన్న నవ్వు నవ్వుతుంది. అబ్బా నా కోసమా అన్ని తెలుపు అని. ఆవిడ చిరునవ్వు నవ్వుతుంటే మనం అందరం ఆ నవ్వుల కాంతులలో పరదేవత యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో పరమ సంతోషంగా హాయిగా ఇక్కడ జీవనం చేసి ధార్మికంగా బతికి అమ్మ పాదములు చేరగలుగుతాం. అంత శక్తిని మనకి ఇవ్వడానికి మూకశంకరుడు శ్లోకాలు అంత అందంగా రచించి మనకు అందించారు. రచించడం అంటే సొంతంగా కాదు, అమ్మవారు పలికింది మూకశంకరులు వచ్చి. ఇవాళ మీకు మందస్మిత శతకంలోంచి ఒకటి, స్థుతి శతకంలోంచి ఒకటి, కొన్ని ఆర్యా శతకంలోంచి చూపించాను. రేపటి రోజున మళ్ళీ పరదేవత నా చేత ఏది పలికిస్తే అది పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం 6:30 కలుసుకుందాం. హరిప్రసాద్ గారు ఏదో మాట్లాడతారు, జాగ్రత్తగా వినండి. మంగళాశాసన వరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.